శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవేల్పులైన శ్రీ సూర్యనారాయణ సుబ్బాయమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు నాగదుర్గ. భారతి అభినవ ఆనందవర్ధన అయిన ఆచార్య బ్రహ్మశ్రీ సలాక రఘునాథ్ శర్మ గారిని వేదిక మీదకు రావలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గురువు గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా బండారు నరసింహ గారిని కోరుచున్నాము. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు గారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాం. మహాశీలారా, అరణ్యంలో 2 రోజులు సంచరించి 3వ రోజుకు వస్తున్నాం. ఈ అరణ్యము అదృశ్యము అభిగమ్యము అంటే వెళ్ళటానికి భయంగానూ ఉంటుంది, వెళ్ళి తీరాలనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అటువంటి అదృశ్యము అభిగమ్యము అయినటువంటి ఈ అరణ్య పర్వంలో మనం నిన్న అర్జునుడు పరమేశ్వరుడితో యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించినటువంటి విషయాన్ని గమనించాం. అయితే పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించిన తర్వాత అర్జునుణ్ణి ఇంద్రుడు తన లోకానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఊర్వశితో పరీక్ష ఏర్పడింది. సాధారణంగా చాలా మనోనిగ్రహం కలిగినటువంటి వాడు చాలా గొప్ప స్థితి సంపాదిస్తాడు. వికార హేతువులు ఉన్నా ఎవని హృదయమైతే వికారం పొందదో వాణ్ణే ధీరుడు అని అంటారు. అటువంటి ధీరచిత్తుడైనటువంటి అర్జునుడు ఊర్వశి ప్రలోభానికి లొంగకుండా ఉండటం చేత అతనికి ఒక వరము లాంటి శాపం సంభవించింది. అదే పేడితనం. ఆ పేడితనం అనేటువంటిది అవసరమైనప్పుడు అతనికి ఉపయోగించేదిగా ఉంది గనక దాన్ని వరమనన్నాం. అటువంటి అర్జునుడు స్వర్గలోకంలో ఉన్నప్పుడు దేవేంద్రుడు రోమసుడనేటువంటి ఒక మహాముని పంపించి పాండవులకు అర్జునుని యొక్క యోగక్షేమాలు, అతడు పరమేశ్వరుణ్ణి మెప్పించటం, దేవతలు ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ తమ తమ అస్త్రాలను ఆయనకి ప్రసాదించడం మొదలైన విషయాలు ధర్మరాజుకి చెప్పిరమ్మని పంపించారు. ఎందుకనంటే ఒక ఊరట. వెళ్ళాడు మనవాడు, అమెరికా వెళ్ళాడు, ఆస్ట్రేలియా వెళ్ళాడు, అక్కడ ఎట్టా ఉన్నాడో అనేటువంటి ఆదుర్దా ఉంటుంది. అందులో ఒక్కొక్కసారి రోజుకు అనేకమైనటువంటి భయంకరమైన వార్తలు పేపర్లలో చూస్తూ ఉంటాం. అదేవిధంగా అర్జునుని యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అని పాండవులకు హృదయంలో చాలా ఆందోళనగా ఉంది. అందులో భీమసేనుడు మళ్ళీ చెప్పాడు. మళ్ళీ ధర్మరాజుతో కొంచెం వాదం చేశాడు. మనం వెళ్ళిపోదాం, రాజ్యం సంపాదించుకుందాం, అర్జునుడు లేనిటువంటి ఈ స్థలంలో మనం ఉండలేమని మళ్ళీ ఒత్తిడి చేశాడు. ఒత్తిడి చేసి చివరికి ఒక మాట కూడా అన్నాడు. అవసరం వస్తే నువ్వు 13 ఏళ్ళు ఇక్కడ ఉండు, మేము వెళ్ళి మా పని మేము చూసుకుంటాం అని కూడా అన్నాడు. అయితే ధర్మరాజుని గురించి విరాట పర్వంలో, ఉద్యోగ పర్వంలో సంజయుడు ఒక మాట అన్నాడు. ధర్మరాజు మెత్తని పులి అని. ఎలా తింటుందో తినకుండా తెలియకుండా తింటాడు.
అటువంటి మెత్తడి పులి అయినటువంటి ధర్మరాజు భీమసేనుణ్ణి లొంగ తీసుకుని, నాయన నీవేమీ ఉడికిపోవద్దు, కష్టపడవద్దు, బాధపడవద్దు, బంగారము వన్నె ఏమిటో తెలియటానికి అగ్నిలో దాన్ని బాగా పుటం పెట్టి కాలుస్తారు, అప్పుడే దాని యొక్క వన్నె తెలుస్తుంది. కష్టాలు అనేటువంటివి ఆ రకంగా పుటంలో పెట్టినటువంటి విషయాలు మనం అందరం కూడా అనుభవించాల్సిందే అని చెప్తే, ఆయన దగ్గరికి చూడండి అనేక మంది మహర్షులు పాండవుల దగ్గరికి వచ్చారు, మంచి మాటలు చెప్పారు. పాండవులతో కలిసి ఉండటం అనేటువంటిది వాళ్లకు ఆనందదాయకమైన విషయం. సాధారణంగా చూడండి సృష్టిలో మంచి వాళ్ళ దగ్గరకి గొప్పవాళ్ళు వస్తూ ఉంటారు, ఉత్తమ శీలం కలిగినటువంటి వాళ్ళని దగ్గరకు వెడుతూ ఉంటారు జనాలు. అలాగే బృహదస్యుడు అనేటువంటి ఒక మహానుభావుడు వచ్చాడు. బృహదస్యుడు, ఈ పేర్లన్నీ చాలా అందంగా ఉంటాయి, చాలా అర్థవంతంగా ఉంటాయి. బృహదస్యుడు ఆయన పేరు. అంటే గొప్ప గుర్రాలు గలవాడు అని. ఇక్కడ గుర్రాలంటే గుర్రాలు కాదు, గుర్రాల వంటి ఇంద్రియాలు, మంచి శ్రేష్టమైన ఉత్తమ లక్షణాలను మాత్రమే స్వీకరించేటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి ఒకానొక మహానుభావుడు బృహదస్యుడు అనేటువంటి వాడు వచ్చాడు. ఎవరొచ్చినా కానీ ధర్మరాజుకి మహాసంతోషం. అందులో ఉత్తమ జ్ఞాన వృద్ధులైనటువంటి వాళ్ళు వస్తే వాళ్ళని చాలా చక్కగా సేవ చేస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళు విశ్రమించి కూర్చున్న తర్వాత అడుగుతాడు, ఈయనకి ఓ సందేహం వచ్చింది. మేము ఇంత గొప్ప మహా చక్రవర్తుల పిల్లలము, గొప్ప వంశంలో పుట్టినటువంటి వాళ్ళము, మాకు ఇటువంటి భయంకరమైనటువంటి అరణ్యవాసం అనేటువంటిది రావటం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనది అని ఒక మాట అడిగాడు ఆ బృహదస్వ మహాముని. అయ్యా, మీరు లోకమంతా చక్కగా చూసి వచ్చిన వాళ్ళు కదా, మాలాగా కష్టాలు పడ్డవాళ్ళు ఈ సృష్టిలో ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. ఇది ఒక రకమైనటువంటి సానుభూతి కలిగిస్తుంది, ఒక రకమైనటువంటి ఊరట కలిగిస్తుంది. అప్పుడు ఆ బృహదస్వ మహాముని చాలా ఆశ్చర్యంగా నవ్వుతూ మెల్లగా, ఏమయ్యా నీ కష్టం ఒక కష్టమా? నీ తమ్ముళ్ళు దేవతలతో సమానులు, నీకు ఇష్టులైనటువంటి విప్రులు, విద్యా జ్ఞాన వృద్ధులైనటువంటి వాళ్ళంతా నీతో ఉన్నారు. అవసరం వస్తే ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే రథములు మొదలైనటువంటివన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, ఉపయోగించినా ఉపయోగించకపోయినా ఉన్నాయి. అటువంటి నీవు అరణ్యవాసం చేస్తున్నావు. ఇది కేవలము ధర్మమునందు నిష్ఠ కలిగిన బుద్ధితో ఈ పని చేస్తున్నావు. కానీ ఒక్కసారి ప్రాచీన చరిత్ర దగ్గరకు వెడితే నలుడు అనేటువంటి మహారాజు నీలాగానే జూదమాడి తన సర్వస్వము కోల్పోయి పుష్కరుడనేవాడికి ఓడిపోయి పడినటువంటి కష్టాలు చెప్పటానికి వీల్లేదు. అటువంటి పాట్లు సృష్టిలో ఎవ్వరూ పడి ఉండరు. అటువంటి నలుని యొక్క చరిత్ర నీకు చెబుతాను విను. చెప్పిన తర్వాత నీ కష్టాలు గొప్పవో నలుడి కష్టాలు గొప్పవో, నువ్వు పడే కష్టాలు ఒక కష్టాలేమో ఆలోచించుంది కానీ అని అత్యద్భుతమైనటువంటి సృష్టిలో ఇటువంటి కథ ఎక్కడ ఉండదు మనకి. అటువంటి నలోపాఖ్యానాన్ని చెప్పాడు. నేను అనుకున్నాం, పుణ్యశ్లోకో నలో రాజా, నలమహారాజు పుణ్యశ్లోకుడు అంటే అతని పుణ్యము అనేటువంటిది లోకమంతా కొనియాడేటువంటి పుణ్యం. పుణ్యము ఎలా వస్తుంది అని అంటే సకంగా హంసతూలిక తల్పం మీద భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయాది సర్వపదార్థాలతో భోజనాలు చేస్తూ కూర్చుంటే పుణ్యం రాదు. ఇందాక చెప్పానే, బంగారము నిప్పులలో పడాలి, పుటం పెట్టినప్పుడే దాని యొక్క వన్నె తెలుస్తుంది, అది ఎన్ని క్యారెట్స్ అనేటువంటి సంగతి తెలుస్తుంది. ఆ రకంగా నలుడు చాలా కష్టపడ్డాడు. ఆ కథ చెప్తాను వినవయ్యా అని బృహదస్సుడు చెప్పాడు. ఈ నలోపాఖ్యానము పెద్దవాళ్ళు చెప్తారు, ఇది చాలా పుణ్యవంతమైనది. దీనిని వినటం ఒక భాగ్యం, విన్న తరువాత దానిని మనస్సులో సంభావన చేసుకుంటూ ఉండడం ఒక మహాభాగ్యం.
ఆ నలుణ్ణి, దమయంతిని, కర్కోటకుణ్ణి, ఋతుపర్ణుడనేటువంటి రాజర్షిని వాళ్ళందరినీ స్మరిస్తే కలి వలన కలిగేటువంటి సర్వ పాపాలు పోతాయి అని పెద్దవాడు చెప్తారు. ఏమండి, ఇది విశ్వాసమా హేతుబద్ధమా అని మనకు కొంత సందేహం వస్తుంది. ఈ రోజుల్లో ఇటువంటి సందేహాలు వస్తూనే ఉంటాయి. పాపాలు పోతాయి, పుణ్యం వస్తుంది ఈ కథ చదివినందువల్ల అని. ఇక్కడ పాపం పోవటం అంటే, పుణ్యం రావటం అంటే అర్థం ఏమిటంటే మన మనస్సులో ఉండేటువంటి దుష్టమైన ఆలోచనలన్నీ జారిపోతాయి. మంచి 10 మందికి ఉపకారం చేసేటువంటి, మంచి పనులు చేసేటువంటి బుద్ధి ఏర్పడుతుంది. అది ఆ కథల్లో ఉండేటువంటి సారాంశం. అంతేగాని మనం అకౌంట్లో పెరిగిపోయినటువంటి పాపములనేటువంటి పెద్ద రాసులంతా కూడా కాలిపోతాయి అని భావన కాదు. కాలిపోతాయి. ఎందుకు ఎట కాలిపోతాయంటే పాపపు ఆలోచనలు రాకుండా ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా మానవుడు ఏమిటి చేయాలి అని అంటే 2 ఆలోచనలు చేయాలని అన్నారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారము చేయటమే పుణ్యము, పరులకు అపకారం చేయటం పాపము. ఇంతే. అందుకనే భారతంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఎవడైనా నీకేదైనా అపకారం చేస్తే నీ మనస్సుకు ఎట్లా ఉంటుందో అటువంటి అపకారము నువ్వు ఇంకెవ్వరికీ ఎప్పుడూ చెయ్యకు. ఇదే మరమధర్మం అని అన్నారు. ఎవడైనా నిన్ను ఏం చేస్తే నీ మనస్సు బాధ కలుగుతుందో అటువంటి పని ఇతరులకు ఎప్పుడూ చెయ్యొద్దు అని చాలా చక్కగా చెప్పారు. కాబట్టి పుణ్యశ్లోకుడైనటువంటి నలమహారాజు యొక్క చరిత్రని బృహదస్యుడనేటువంటి వాడు ధర్మరాజుకి, పాండవులకి, అందరికీ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ చెప్పారు. ప్రధాన శ్రోత ధర్మరాజు, ప్రధాన శ్రోత యుధిష్ఠిరుడు. ఈ శబ్దాలు చాలా చక్కని శబ్దాలు. సరే, అవి అప్పుడప్పుడు మనం మళ్ళీ చెప్పుకుంటూ ఉందాం. ఈ నిషధ దేశము అని ఒకటి ఉంది. ఆ నిషధ దేశంలో వీరసేనుడు అనేటువంటి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి నలుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. అతడు చాలా మంచి గుణాలు కలిగినవాడు. కానీ ఒక్క చిన్న బలహీనత ఉంది అతనికి. ఆ బలహీనత ఏమిటంటే పాచికలాడటం. అనవరత అక్షప్రియుడు, ఎప్పుడూ పాచికలాడుతూ ఉంటాడు. అయినా అజేయుడు, ఎవరూ అతన్ని గెలవలేదు, ఎప్పుడూ అతడే గెలుస్తాడు. అటువంటి వాడు. కానీ తర్వాతి ఆ జూదమాడే సమయంలో కాకుండా తక్కిన సర్వ సమయాల్లోనూ అతడు యజ్ఞములు, యాగములు మొదలైనటువంటి సత్కార్యములన్నీ చేస్తూ బ్రహ్మణ్యుడై ఉన్నాడు అని చెప్పారు. బ్రహ్మణ్యుడు అని అంటే బ్రహ్మము పరమాత్మ యందే బుద్ధి కలిగి ఉన్నాడు. ఇక్కడ అక్ష విద్య అనే దాని గురించి కూడా మనం ఒక్క మాట అనుకోవాలి. జూదమాటం అనేటువంటిది, జూదము తనంత తాను చెడ్డది కాదు. అందులో గొప్ప సైన్స్ ఉంది, గొప్ప మనోవిజ్ఞానం ఉంది, గొప్ప తెలివితేటలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ కథలోనే ఒక అంశం మనకు వస్తుంది. దాన్ని అక్ష విద్య అని ఒక ప్రత్యేకమైనటువంటి విద్య అది వస్తుంది. కాబట్టి ఆ అక్ష విద్యా సంబంధంగా జూదమాడేటువంటి వాడు. కాబట్టి అది బలహీనత, దోషము అనుకోనక్కర్లేదు. అది కూడా ఒక గొప్ప గుణము కిందనే మనం పరిగణించాలి. అతడు నలమహారాజు ఆ రకంగా ఉన్నాడు. అదే సమయంలో విదర్భ దేశంలో భీముడు అనేటువంటి ఓ రాజుగారు ఉన్నాడు. భీముడు అంటే మన పాండురాజు కొడుకుల్లో భీముడు కాదు. భీముడు అనేటువంటి పేర్లు చాలామందికి ఉన్నాయి. భీముడు శివుడు, భీముడు అంటే వాయుపుత్రుడు, భీముడు అంటే దమయంతి తండ్రి, ఇంకా భీముడు అంటే చాలా పేర్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ భీముడు విదర్భ దేశాధిపతి. ఈ పేర్లు వాళ్ళ యొక్క సంగతులు కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన నిషధ దేశం వీరసేనుని కొడుకు, దమయంతి విదర్భ దేశం భీముడు అనేటువంటి వాని యొక్క కూతురు. ఆ భీముడు అనేటువంటి వానికి చాలా గొప్ప తపస్సంపన్నుడైనటువంటి దమనుడు అనేటువంటి ముని యొక్క అనుగ్రహ విశేషం చేత దమయంతి, ధనుజ, దమనుడు మొదలైనటువంటి దమదాంత దమనులు అనేటువంటి కుమారులను, దమయంతి అనేటువంటి కుమార్తె కలిగారు.
అంటే వీళ్ళు సాధారణంగా లోకసామాన్యంగా పుట్టిన వాళ్ళు కాదు అని అర్థం. లోకసామాన్యంగా అంటే వాళ్ళకి ఆ పేర్లు అవి అట్టా రావు. దమము అంటే మీకందరికీ ఒకసారి చెప్పాలి. దమము అని అంటే ఈ లోపల ఉండేటువంటి ఇంద్రియాలు అంతరింద్రియాలు అంటారు. అంతరింద్రియాలంటే మనస్సు, బుద్ధి మొదలైనటువంటివి. వాటినన్నిటినీ కూడా తన అదుపులో పెట్టుకునేటువంటి లక్షణాన్ని దమము అని అంటారు. శమము, దమము అని. కాబట్టి అటువంటి ఉత్తమోత్తమైనటువంటి లక్షణం కలిగినటువంటిది దమయంతి. వాడి పేరు అన్నలు దమ, దాంత, దమనులు. వాళ్ళు కూడా అటువంటి వాళ్లే. ఇది ఎందుకంటే ఇక్కడ ప్రారంభంలో దమయంతి యొక్క ఈ నిరుక్తి అంటారు దీన్ని. అంటే ఆ శబ్దానికి ఆ అర్థం ఎలా వచ్చింది అనేటువంటి దాన్ని నిరుక్తి అని అంటారు. ఆ నిరుక్తిని తెలుసుకోవటం వల్ల భవిష్యత్తులో ఆమె ప్రవర్తించిన తీరంతా ఏ రకంగా ఉందో మనకు అభివ్యక్తం అవుతుంది. ఆ రకంగా ఆమె ఎలా ప్రవర్తించగలిగింది అనేటువంటి విషయాన్ని ఈ శబ్దం చేతనే మనం గ్రహిస్తామన్నమాట. అటువంటిది ఈ దమయంతి అనేటువంటి శబ్దం. ఈ దమయంతి చాలా చక్కగా 100 సఖులు, తనలాంటి రూపము, గుణము మొదలైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక 100 మంది చెలికత్తెలున్నారు ఆమె. వాళ్ళందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు, కాలక్షేపం చేస్తూ ఉంటారు, మంచి మంచి సత్కాలక్షేపాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజుల్లోలాగా వార్తలు, తర్వాత చూచుకోటాలు మొదలైనవి తక్కువ. అదొక దేశం, ఇదొక దేశం. మనకు ప్రాచీన కాలంలో చెప్పన్న దేశాలని ఒక మాట వింటూ ఉంటాం మనం. చెప్పన్న అంటే 56, షట్ పంచాశత్ అంటే 56 దేశాలుగా ఉండేదిట. అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కొంకణ, టెంకణ ఇత్యాది నామాలతో 56 భాగాలుగా ఉండేదిట. బహుశా ఆసియా ఖండము మొదలైనటువంటిదంతా కూడా అటువంటి పేర్లతో ఉంటుంది అని. కాబట్టి ఒక రాజ్యానికి సాన్నిహిత్యం ఉండదు, కానీ వార్తలు వెడుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి జనాలు తిరుగుతూ ఉంటారు. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు దమయంతికి నలుడి యొక్క గుణాలు చెప్పారట చాలామంది. నలుడికి దమయంతి గుణాలు చెప్పారట. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి? చెప్పింది దమయంతి యొక్క గుణాలు నలునికి, నలుని యొక్క గుణాలు దమయంతికి. ఇక్కడ గుణము అని అంటే రూపము కాదు, ఆత్మలక్షణం. ఆత్మలక్షణం అంటే పైకి కనపడేటువంటిది కాదు, ప్రవృత్తి, ఎలా ప్రవర్తిస్తారు అనేది. ఈ నలుడి గుణాలన్నీ విన్న తరువాత ఆమె మనస్సులో ఒక స్థిరమైన అభిప్రాయం కలిగింది. ఏమని? నేను వివాహం చేసుకుంటే నేను ఒకనికి భార్య అయ్యేటువంటి పరిస్థితి వస్తే నలుడు తప్ప ఇంకెవరూ నాకు పనికిరారు అని అనుకుంది. అక్కడ నలమహారాజు కూడా అదే రకంగా అనుకున్నాడు. దమయంతి నువ్వు మాత్రమే వివాహం చేసుకోవాలి అని. దీన్ని శాస్త్రాల్లో వినుకలి అంటారు. వినుకలి అంటే వినటం, గుణాలు విని అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంది. అంటే ఇక్కడ ఒక లక్షణం ఏమిటంటే, మన వాళ్ళు అంటూ ఉంటారు చూడండి, రాసి పెట్టి ఉంది అని. అంతా ఏది జరగాలో అది భగవంతుడు ముందరే రాసి పెట్టి ఉంటాడు. లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం నశక్యతే అని ఒక మాట ఉంది. బ్రహ్మదేవుడు ఈ నొదుట రాసినటువంటి వ్రాత అనేటువంటిది ఎవరూ ఏమీ చేయలేరు, కాబట్టి సిద్ధమై ఉంటుంది. కాకపోతే కొంత తెర అడ్డం ఉంటుంది. ఆ తెర తీసిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటి అవటం జరుగుతుంది. ఇలాగా వాళ్ళిద్దరికీ పరస్పర అనురాగం కలిగింది. పరస్పర అనురాగము అనేటువంటిది ఉత్తమ సంస్కారం కలిగిన వాళ్లకు ఒకసారి కలిగిన తరువాత చెడదు. ఇలా ఉండగా ఒక రోజున నలమహారాజు ఏదో ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే ఒక హంసల సముదాయం అక్కడికి వచ్చింది. ఆ హంసల్ని వినోదంగా పట్టుకుందామని ఆయన ఒక హంస మీద చేయి పెట్టాడు. తక్కిన హంసలన్నీ పోయినాయి. ఈ చేతికి దొరికినటువంటి హంస చాలా భయపడింది. కానీ అది మామూలు హంస కాదు, అసలు హంసే మనకిప్పుడు లేవు. మనకిప్పుడు హంసలు అనేటువంటి జాతి పక్షులు లేవు. ఎప్పుడో పూర్వకాలంలో కావ్యాల్లో వినపడుతూ ఉంటాయి.
హంస అది చాలా గొప్ప పేరు, దానికి పరమార్థ సంబంధమైనటువంటి కూడా అర్థం కూడా ఉందనుకోండి. అటువంటి హంస ఇది సామాన్యమైన హంస కాదు. ఈ హంస భయపడిపోయి, మహారాజా నన్ను పట్టుకోకు, నన్ను బాధించకు, నీకు నేను ఉపకారం చేసి పెడతాను. నీ ప్రియురాలుందే దమయంతి, ఆమె దగ్గరకు వెళ్ళి నీ గుణగణాలు ఆమెకు చెప్పి ఆమె నిన్నే వరించేట్టుగా చేస్తాను అని నలమహారాజుతో అన్నది. పక్షి మనుష్య భాషణాలతో మాట్లాడింది అంటే ఇది సామాన్యమైన పక్షి కాదు. కొన్ని జంతువులు వాటి మధ్యలో మనం తిరుగుతూనే ఉంటాం, అవి మన మధ్యలో అవి తిరుగుతూనే ఉంటాయి, కానీ వాటిల్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అద్భుతమైన లక్షణాలు ఉంటాయి. నేను అనంతపురంలో పనిచేసేటప్పుడు చలపతి గారని ఒక హోమియో వైద్యుడు ఉండేవాడు. ఆయనని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం. ఆయన రోజుకి 200 మందికి వైద్యం చేసేవాడు, ఒక్క పైసా పుచ్చుకునేవాడు కాదు. ఆయన దగ్గర ఒక పిల్లి ఉండేది. ఆ పిల్లిని తన సొంత సంతానంలాగానే భావించేవాడు. ఆయనకి పిల్లలు లేరు. ఒక కుక్క ఉండేది. ఆ కుక్క యందు కూడా ఆయనకు అపరిమితమైన వాత్సల్యం. ఆ కుక్క ఆ పిల్లి రెండు ఆయనని ఎంతవరకు ఆ మందిచ్చేటువంటి హద్దుందో అంతవరకే ఉంచి గబక్కన ఆ సమయానికి వచ్చేసి ఆయనకి చెప్పేవి. చెప్పడం అంటే కదిలించేవి. అయిపోయింది, నువ్వు ఇవాళ కొట్టు కట్టేసేయని. ఆ రకంగా చాలా జ్ఞాన సంపన్నమైనటువంటి జంతువులు ఉంటాయి. ఈ హంస కూడా అట్లాగే మనుష్య భాషణాలతో దమయంతి నిన్ను వరించేట్టు చేస్తానయ్యా అని చెప్పింది. అప్పుడు సంతోషంతో నలమహారాజు వదిలిపెట్టేశాడు. దమయంతి దగ్గరికి వెళ్ళింది, విదర్భ దేశానికి వెళ్ళింది. దమయంతితో కూడా అట్లాగే చెప్పింది. ఈ రకంగా వాళ్ళు పరస్పరము అనురాగము చిత్తము కలిగిన వారై ఉన్నారు. దమయంతి ఆ మనస్సులో ఉండేటువంటి ఆ భావన చేత కొంచెం అన్నం తినటం, ఇతరమైనటువంటి కార్యక్రమాలు హుషారుగా చేయటం మొదలైనవి తగ్గించేసింది. అంటే మనస్సు ఎక్కడైతే లగ్నమైందో, ఎక్కడైతే తగులుకునుందో అక్కడి నుంచి తిరిగి రాకపోవటం వల్ల తన శరీర స్థితిని కానీ ఆకలి దప్పులను కానీ గమనించకుండా ఆమె కృషించిపోతూ ఉన్నది. చెలికత్తెలందరూ వెళ్ళి భీమసేనుడికి చెప్పారు. చెబితే భీమసేనుడు ఏం చేయాలి, భీముడు ఏం చేయాలి అని ఆలోచించి పెద్దవాళ్ళందరితో ఆలోచించి ఏం చేశాడంటే స్వయంవరం చాటించాడు. పూర్వకాలంలో రాజులు తమ కుమార్తెలకు స్వయంవరం చేస్తారు. స్వయంవరం అనేక రకాలుగా ఉంటుంది. ఏదో ఒక భయంకరమైనటువంటి పరీక్షలో నెగ్గటం అనేటువంటిది ఒకటి ఉంటుంది. లేదు, అక్కడ అందరూ కూర్చుంటారు, ఈ రాజకుమార్తెకు వాళ్ళందరి సంగతులు చెబుతూ ఉంటారు. చెబుతూ ఉంటే వాళ్ళని నిర్ణయం చేసుకుని ఇటువంటి దండ వాళ్ళ మెడలో వేస్తుంది. ఆ రకంగా జరుగుతుంది. స్వయంవరం చాటించాడు. అందరూ వస్తున్నారు. నరుడు కూడా బయలుదేరి వస్తున్నాడు. ఈ లోపల దేవలోకంలో ఒక కలకలం బయలుదేరింది. దేవేంద్రుడు మొదలైన వాళ్ళందరూ సమావేశమైనారు. ఏమిటి, భూలోకంలో నుంచి మన లోకానికి సాధారణంగా రాకపోకలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొంతకాలంగా చూస్తే భూలోకం నుంచి ఎవ్వరూ రావటం లేదు. రాజులందరూ ఏమైపోయినారు, వీళ్ళు ఎందుకని యుద్ధాలు చేయటం లేదు, యుద్ధం చేసి మరణం పొంది స్వర్గలోకాన్ని ఎందుకు పొందటం లేదు అనేటువంటి ఆలోచనలు చేశారు. ఆలోచన చేస్తే నారదుడు చెప్పాడు, అయ్యా భూలోకంలో దమయంతి అనేటువంటి ఒక మహా సౌందర్యవతి, మహాగుణవతి, మహారూపవతి అయినటువంటి ఆమె ఉంది. ఆమె స్వయంవరానికి ప్రజలందరూ, రాజులందరూ కూడా వెళుతున్నారు. ఆ కార్యంలో నిమగ్నులై ఉన్నందువల్ల కలహాలు లేవు కాబట్టి యుద్ధాలు లేవు కాబట్టి చచ్చిపోయేవాళ్ళు లేరు, మన దేశానికి వచ్చేటువంటి వాడు తగ్గిపోయినారు అని చెప్పారు. ఓహో, దమయంతి అంత గొప్ప వ్యక్తి అన్నమాట. ఆ దమయంతి సంగతి ఏమిటో చూడాలి అని ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు అనే 4 లోకపాలకులు వాళ్ళు కూడా బయలుదేరి వచ్చారు. దేవతలు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దమయంతి భూలోకంలో ఉండేటువంటి మానవులకు మాత్రమే ఆకర్షణీయ కాదు, దేవతలకు కూడా ఆకర్షణీయమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిది. ఇంద్రాదులు 4 బయలుదేరి వచ్చారు. దారిలో నలమహారాజు వాళ్ళు తటస్థపడ్డారు. పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు ఎవరో వాళ్ళు తెలియదు, కానీ వాళ్ళు
వాళ్లకు నమస్కారం చేశాడు, వాళ్ళకు పూజ చేశాడు, వాళ్ళకి కావలసినటువంటి మంచి మంచి ఉపచారాలన్నీ చేశాడు. చేసిన తర్వాత అయ్యా మాకు పని చేసి పెట్టాలి మీరు నువ్వు అని అన్నారు వాళ్ళు. చెప్పండి మహానుభావ, మీలాంటి వాళ్లకు చేయటం కంటే నాకు ఏమీ ఆనందదాయకమైనటువంటి విషయం ఉంటుంది, ఏం చేయాలో చెప్పండి అన్నాడు. ఏం లేదు, మా పక్షాన దూతగా వెళ్ళి దమయంతి దగ్గరకు వెళ్ళి మాలో ఒకరిని పెళ్లి చేసుకునేట్టుగా చెయ్యాలి అని చెప్పారు. చూడండి ఎంత విచిత్రమైనటువంటి సంకటమైన పరిస్థితిలో నలుణ్ణి పడవేశారో దేవతలు. చూడండి, నువ్వు మాకు దూతగా వెళ్ళాలి. దూత అంటే ఏమిటి? ఒక అభిప్రాయాన్ని మరొక చోట తీసుకువెళ్ళి వాళ్ళని ఒప్పించి రావటం. ఇది చాలా కఠినమైనటువంటి పని. ఎంతో తెలివితేటలు ఉండేటువంటి వాడు తప్ప చేయలేడు. అందుకనే హనుమ దౌత్యం మనం చూస్తూ ఉంటాం. ఇంకా హంస దౌత్యం, ఇతరమైనటువంటి దూత లక్షణాలు, మరి కృష్ణ రాయబారం, సంజయ రాయబారం, ద్రుపద పురోహిత రాయబారం మొదలైనటువంటివన్నీ కూడా ఈ భారతంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవతలందరూ కూడా అడిగారు. అడిగితే నిశ్చేష్టుడైపోయినాడు, అవాక్కైపోయినాడు. ఇదేమిటయ్యా, ఎరిగి ఎరిగి నన్ను ఏకార్థ సమవేతు పాడి అయ్య ఇట్టి పనికి పనుపన్. మీకు తెలుసు, మీరు దేవతలు, నేను దమయంతి కోసమే వెడుతున్నాను. ఏకార్థ సమవేతులు. మన లోకంలో ఒక కొంచెం అసహ్యంగా ఉండే మాట ఒకటి ఉంది. నీ పెళ్లి ఏదోలా ఉంది, నా పెళ్లికి వచ్చి కాకడా పట్టమన్నట్టు. వాడిది కూడా పెళ్లి. ఆ పెళ్లి వాడు ఎవడైనా సరే వాడికి తగినట్టుగా వాడు వినోదంగా చక్కగా ఉన్న వైభవంతో చేసుకుంటాడు. ఇంకా అంతకంటే గొప్పవాడు వచ్చి నీ పెళ్ళేమిటి కూడా ఓ పెళ్ళేమిటి, నా పెళ్లికి వచ్చి కాకడా పట్టరా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నలమహారాజు నిశ్చేష్టుడైపోయి, ఇది ధర్మం కాదండి, నేను కూడా మీలాగానే దమయంతి కోసమే వెడుతున్నాను, కాబట్టి నన్ను ఇటువంటి పనికి పంపించడం ధర్మమేనా అని అడిగారు. అడిగితే మరి ఎందుకు చెప్పావు? ఏ పనైనా చేస్తానని ఎందుకన్నావు? నీకు ఇష్టమైనా కష్టమైనా సరే నిత్య సత్య వచనుడవు కాబట్టి ఈ పని చేయవలసిందే అని బలవంతం చేశారు. చాలా ఎరకాటంలో పెట్టేసేశారు దేవతలు. వాళ్ళు పైగా దేవతలు, ఇతడు మానవుడు. దేవతలంటే సుఖైక స్థానము, మానవులంటే సుఖదుఖ మిశ్ర స్థానము. మానవులకి సుఖము దుఃఖము రెండూ ఉంటాయి, దేవతలకు ఏముండవు, వాళ్ళు సుఖం మాత్రమే అనుభవిస్తూ ఉంటారు. అటువంటి సుఖమైన స్థానంలో ఉండేటువంటి వాళ్ళు తపస్సంపన్నులు, ఈ యజ్ఞాలు మొదలైనవి చేసి వాటి ఫలంగా దేవస్థానంలో కూర్చున్నటువంటి వాళ్ళు వచ్చి శాసిస్తే కాదనడానికి వీల్లేదు. అదేమిటండి, సరే ఇంకా మన కర్మ ఇలా ఉందని అనుకున్నాడు నలమహారాజు. నేను వెడతాను. వెళ్ళటం ఎట్లాగా? ఒక మహారాజు యొక్క అంతఃపురంలో ఎక్కడో ఉండేటువంటి ఒక కన్య దగ్గరకు ఒక పురుషుడు వెళ్ళటం సాధ్యమవుతుందా అని అడిగాడు. మా శక్తి వల్ల నిన్ను ఎవ్వరూ ఎట్లా వెళ్ళినా అడ్డుకోరు, కాబట్టి నువ్వు వెళ్ళు దమయంతి దగ్గరికి. ఆవిడ దగ్గరికి వెళ్ళి చిత్తశుద్ధితో మా పక్షాన మాటలు చెప్పు, మా నలుగురిలో ఎవరినో ఒకరిని ఆమె వరించాలి అన్నాడు. నలుడు సిద్ధపడ్డాడు. అక్కడే నలుని యొక్క గొప్పతనం మనకి అభివ్యక్తమవుతూ ఉంటుంది. ఎవడైనా ఏమైనా సరేనండి నేను చెయ్యను, మీరు ఏం చేసినా సరే అంటాడు. దశరథ మహారాజు విశ్వామిత్రుడు వచ్చి, అయ్యా మా యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణుడిని పంపవయ్యా అంటే, ముందర నువ్వు ఏం చెబితే చేస్తానన్నవాడు, అమ్మో నేను పంపనన్నాడు. అనేటప్పటికి విశ్వామిత్రుడి కోపం వచ్చింది. వశిష్ఠుడు విశ్వామిత్రుని యొక్క గొప్పతనము, విశ్వామిత్రుడి దగ్గరికి వెడితే రాముడు పొందే ప్రయోజనము అదంతా చాలా చక్కగా చెప్పి దశరథుణ్ణి ఓదార్చి ఒప్పించాడు. అలా ఉంటాయి. కానీ నలుడు ఉదాత్తమైనటువంటి మనోభావాలు కలిగినవాడు గనక, సత్యమునందు నిష్ఠ గలవాడు కనుక, చెప్పిన పని చేస్తాను అన్నాడు గనక వాళ్ళు చెప్పిన పని, తన పని సర్వనాశనం అయిపోయినా సరే చేయడానికే సిద్ధపడ్డాడు. నేరుగా దమయంతి దగ్గరికి వెళ్ళాడు. దేవతల యొక్క అనుగ్రహ విశేషం చేత అతనికి ఏ విధమైనటువంటి అవరోధాలు కలగలే. అంతఃపురంలో ప్రవేశించినా ఎవరూ అతన్ని చూడలేదు, చూసినా పట్టించుకోలేదు, పట్టించుకున్నా ఆపలేదు.
అదంతా దైవానుగ్రహం చేత జరిగింది. దమయంతి దగ్గరికి వెళ్ళాడు. దమయంతి ఇది వరకు నలుణ్ణి చూడలే, ఆయన ఫోటో కూడా లేదు ఆమె దగ్గర. విన్నది, నలుణ్ణి గురించి విన్నది. కానీ ఈ మహానుభావుడిని చూస్తే ఇతడు ఎవడో మహాత్ముడు, అందరికీ పూజింపదగినటువంటి వాడు, అందరికీ కోరదగినటువంటి వాడు అనే ఆలోచన వచ్చింది. అయ్యా మహానుభావ తమరెవరు అని అంటే నేను నలుణ్ణి అన్నాడు. మహానందపడిపోయింది దమయంతి. ఆయన కోసమే చూస్తోంది, తన బతుకంతా ఆయనకి సమర్పించుకోవాలి అనేటువంటి భావంలో ఉన్నది. అటువంటి స్థితిలో నలుడు మెల్లగా చల్లగా అసలు విషయం చెప్పాడు. దమయంతి, నేను కూడా నీ యందు బద్ధమైన అనురాగం కలిగిన వాణ్ణే. కానీ ఏ క్షణానికి ఎటువంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. ఇప్పుడు దేవతలు మనకి మధ్యలో వచ్చారు. వాళ్ళని కాదని, వాళ్ళ మాట కాదన్నట్టయితే మనకి ఏ మంచి జరగదు. కాబట్టి నీవు నీ బుద్ధి మార్చుకొని ఆ ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు అనేటువంటి వాళ్ళల్లో ఎవరినో ఒకరిని వరించి నన్ను నిన్ను రక్షించుకోవాలి అని చెప్పాడు. చెప్తే దమయంతికి పట్టశక్యంగాని దుఃఖం కలిగింది. ఇదేమిటి, ఈయన స్వయంగా ఎవరినైతే నేను భర్తగా చేసుకుని మహా సుఖ సామ్రాజ్యానికి పట్టభద్రురాలను కావాలనుకున్నానో ఆయనే వచ్చి ఎవరినో వరించమని చెప్తుంటాడు. ఇది ఎట్లాగా అని చాలా గుంజాటన పడింది, చాలా దుఃఖపడింది. కాదు కూడదు, ఏమైనా సరే నేను నిన్ను తప్ప ఎవరిని వరించను అని ఉన్నది. అంటే కాదు, అటువంటి అవకాశం లేదు అని నలుడు, నువ్వు వాళ్ళల్లో ఎవరన్నా ఒకరిని వరించాలి. అయితే ఒక పని చేస్తాను, వాళ్ళ ఎదురుగానే వాళ్లకు తెలియజేసి నిన్ను నేను స్వయంవరంలో వరిస్తాను. వాళ్ళని కూడా స్వయంవరానికి రమ్మను. స్వయంవరానికి ఎవరైనా రావచ్చు. వచ్చిన వాళ్ళల్లో వాళ్ళని ఎవరు కావాలో వాళ్ళని వరించేటువంటి అధికారం ఆమెకు ఉంటుంది. అందుచేత దమయంతి ఏం చెప్పింది, ఆ దేవతల్ని కూడా రమ్మను. నేను నా మనస్సు ఎక్కడ లగ్నమై ఉందో అక్కడే వరిస్తాను, కానీ దేవతల్ని వరించను. వాళ్ళ ఎదురుగుండా వరిస్తున్నాను కాబట్టి నీకేమీ సమస్య లేదు అని ఒక అవగాహనకు వచ్చారు. సరే, మర్నాడు స్వయంవరం. అందులో ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యముడు ఈ నలుగురు కూడా ఒక విచిత్రమైన పని చేశారు. నలుడి వలనే వాళ్ళు స్వరూపం ధరించి వచ్చారు. అంటే ఇక్కడ 5 నలస్వరూపాలు, 5 నలస్వరూపాలు కనిపిస్తున్నాయి. అందరూ అక్కడే ఉన్నారు. నలుగురు ఒకే రకంగా ఉన్నారు. పక్కన అసలు నలుడు ఉన్నాడు. దమయంతికి చాలా దుఃఖం కలిగింది. ఈ 5గురిలో సహజమైన నలుడెవరో, కృత్రిమ నలుడెవడో తెలియదు. అందుకని ఆమె మనస్సులో ధైర్యాన్ని కూడదీసుకుని దేవతలందరినీ కూడా స్తోత్రం చేసి, మహానుభావులారా నన్ను రక్షించండి, నేను నలుణ్ణి తప్ప ఇంకెవరిని వరించను, మీరు మీ మీ స్వరూపాలతో నాకు కనిపించి మా ఇద్దరినీ కాపాడండి అని ప్రార్థిస్తే దేవతలందరూ సంతోషించి తమ 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 దివ్య లక్షణాలు కనిపింపజేశారు. దివ్య లక్షణాలు ఏమిటంటే, దేవతలకు ముఖ్యంగా 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే అస్వప్నం, ఈ కనురెప్ప పడదు, రెప్పపాటు ఉండదు, మనలాగా కళ్ళు మూసుకోవడం తెరుచుకోవడం ఉండదు. తరువాత పాదాలు నేలకు తాకి ఉండవు. ఈ 2 లక్షణాల చేత దేవతలెవరో నలుడెవరో దమయంతి కనుక్కున్నది. అంటే ఇప్పుడు ఇంతకు మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు అనే దేవతలు పరీక్ష కోసం వచ్చారు, కానీ దమయంతిని ఎట్లాగైనా సరే దక్కించుకుపోవాలి అనే భావంతో రాలేదు. వాళ్ళు వీళ్ళని అనుగ్రహించడానికే వచ్చారు. వాళ్ళ యొక్క అనురాగంలో ఉండేటువంటి గాఢత్వాన్ని ప్రపంచానికి తెలియచేసి వాళ్లకు ఉపకారం చేయాలి అనే భావంతోనే వచ్చారు, కానీ ఈమెను ఎవరో ఒకరు దక్కించుకుని పోవాలి అని అనుకోలే. అట్లాగే అనుకున్నట్టయితే ఒక సమస్య వస్తుంది. 9 ఉన్నారు, 9లో ఎవరికో ఒకరికే భార్య కావాలి. తక్కిన 3 ఎట్టా మనసులో కోరిక చంపుకుంటారు. అందుకనే పూర్వకాలంలో సుందోపసుందులని 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఆ సుందోపసుందులు మహాభయంకరమైన రాక్షసులు. వాళ్ళు ఇద్దరు వాళ్ళకి వాళ్లే సాటి.
వీళ్ళని ఏం చేయాలి అని చూశారు దేవతలు. తిలోత్తమ అని ఒక అమ్మాయిని సృష్టించారు. అంటే సృష్టిలో ఉండేటువంటి సౌందర్యాన్నంతటినీ కూడా నువ్వు గింజ పరిమాణంలో తీసుకొచ్చి ఒక స్త్రీనిగా సృష్టించారు. స్త్రీని సృష్టిస్తే వీళ్ళిద్దరి మధ్య వదిలారు. అంతకుముందు వాళ్ళిద్దరూ పరమానురాగం కలిగిన వాళ్ళు. అన్నంటే తమ్ముడికి చచ్చినంత ప్రేమ, తమ్ముడంటే అన్నకు చాలా వాత్సల్యము. ఇటువంటి వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు వదిలిపెట్టరు. అయితే ఈ మధ్యలో తిలోత్తమ వచ్చింది. ఆమెను చూసేటప్పటికి వీళ్ళిద్దరికీ మోహం కలిగింది. మోహం కలిగితే ఏం చేయాలి? నన్ను పెళ్ళాడంటే నన్ను పెళ్ళాడని ఇద్దరు చెరవ చేయి పట్టుకున్నారు. నేను తప్పకుండా మీలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాను, కాకపోతే మీ ఇద్దరిలో ఎవడు గొప్పవాడో తేల్చుకోండి, వాడిని పెళ్లి చేసుకుంటానంది. వాళ్ళిద్దరూ కొడుకు చచ్చారు. అటువంటి స్థితి వస్తుంది. ఇక్కడ నలుగురు దేవతలు ఒకరికి మాత్రమే భార్య అయితే తక్కిన ముగ్గురు సహించలేరు. కాబట్టి ఇక్కడ ఏమైనా సరే దమయంతిని దక్కించుకోవాలి అనే భావంతో రాలేదు దేవతలు. దేవతలు నలుడికి దమయంతికి ఉపకారం చేయడానికే వచ్చారు. ఆ వచ్చిన హంస కూడా అటువంటి దేవతా స్వరూపమే. కాబట్టి దైవానుగ్రహం వాళ్ళకి పుష్కలంగా ఉంది. నలుడు దమయంతి నలుడి మెడలో హారం వేసింది. వాళ్ళిద్దరికీ వివాహం అయింది. సుఖంగా ఉన్నారు. దేవతలు తిరిగి ఇంటికి వెడుతుంటే దారిలో వాళ్ళకి కలి పురుషుడు కనిపించాడు. కలి, మనం యుగాలు చూడండి, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని అన్నామే. ఆ 4 యుగాల్లో ద్వాపరము అనేటువంటి యుగ లక్షణంతో ఒక పురుషుడు, కలి అనేటువంటి కలియుగం యొక్క లక్షణంతో ఒక పురుషుడు దేవలోకం నుంచి వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు. ఈ ఇంద్రాదులు వెడుతున్నారు, వాళ్ళు ఎదురుగుండా వస్తున్నారు. దారిలో కలిశారు. ఏమయ్యా ఎక్కడికి పోతున్నారు, ఏమిటి సంగతి అని అడిగాడు ఇంద్రుడు. భూలోకంలో దమయంతి స్వయంవరం జరుగుతోందిట, అది చూసి దమయంతిని వరించడానికి వెడుతున్నాను అని చెప్పాడు ఈ కలి. అదేదో అయిపోయింది. అంటే కలి యొక్క లక్షణం అట్టాగే ఉంటుంది. లేట్ కమర, ఎప్పుడు కూడా కాలక్షేపం చేస్తూ ఉంటాడనమాట కలి, మనలాగానే. కాబట్టి ఇంద్రుడు అన్నాడు, అది ఎప్పుడో అయిపోయిందయా పిచ్చివాళ్ళు, మీరు వెళ్ళి ఏం చేస్తారు, మీరు వెనక్కి తిరగండి అని. అంటే నాకు దక్కకుండా చేశాడా ఆ నలుడు, వాళ్ళిద్దరి సంగతి నేను చూస్తాను అని చెప్పి ఈ కలిపురుషుడు ప్రతిజ్ఞ బట్టి వాళ్ళని సాధించడానికి బయలుదేరాడు. నలుడు గొప్ప ఆచార నిష్ఠ కలిగినటువంటి వాడు. దమయంతి చక్కని దైవానుగ్రహం కలిగినటువంటిది, దైవ పూజలు చేస్తూ ఉండేటువంటిది. అయితే ఈ కలిపురుషుడు వీళ్లలో ప్రవేశించడం సాధ్యం కాదు. ఎవడైతే చక్కని ఆచారాలు పాటిస్తూ ఉంటాడో, ధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటాడో, యజ్ఞయాగాది కర్మలు ఆచరిస్తూ ఉంటాడో, లోకానికి ఉపకారమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడో, జ్ఞాన యజ్ఞాదుల్ని నిర్వహిస్తూ ఉంటాడో, అటువంటి వాడి జోలికి కలి వెళ్ళలేడు. కాగా నలుడు ఒక రోజున, ప్రతిదీ కూడా విధి లిఖితం అంటాం, ఆయన ఒక రోజున మూత్ర విసర్జన చేసిన తర్వాత ఉపస్పృశ అంటారు, అంటే నీళ్లు లోపలికి పుచ్చుకొని తరువాత కాళ్ళు కడుక్కొని ఆ ఆచమనం చేసి తరువాత దేవతారాధన చేయాలి. కానీ ఏదో తొందరలో ఆ కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయినాడు. కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయి దేవతారాధన కోసం వెళ్ళాడు. అంటే దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక్కొక్కసారి మన అదుపు లేకుండా ఏవో కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. చూడండి, రోజు వెళ్ళే గుమ్మమే మనం ఇంట్లో నుంచి బయటికి వెళుతూ ఉంటాం. ఆ గుమ్మము మన ఎత్తు కంటే కొంచెం తక్కువగా ఉంది, అందుకని జాగ్రత్త పడుతూనే ఉంటాం. కానీ ఒక రోజున ఏదో తొందరగా వెళ్ళి టక్కన బొప్పి కట్టించుకుంటాం, జరిగిపోతుందంతే. ఎందుకు జరిగింది అంటే మనం ఏం చెప్పలేం. అలాగే కాలు జారుతుంది, ఏదో ఒక ప్రమాదం వస్తూ ఉంటుంది, ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ నలమహారాజు ఆ మూత్ర విసర్జన చేసిన తర్వాత ఆచమనం చేసి కాళ్ళు గడుక్కొని ఆచమనం చేసి దేవతార్చన చేయాలి అనేటువంటి విషయం, అది క్రమం. కానీ పొరపాటున ఆ పాద ప్రక్షాళన చేసుకోవడం మర్చిపోయినాడు.
అది చాలా ముఖ్యమైనటువంటిది. దాన్నే ఏమంటారంటే ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. విష్ణు సహస్రనామంలో భాష్యంలో మనం ఆ పీఠికలో ఈ మాట చూస్తాం. సర్వాగమానాం ఆచార ప్రథమ పరికల్పిత. ఆచారం అంటే చక్కగా ఏ లోపము రాకుండా చెయ్యవలసినటువంటి కార్యం. ఇప్పుడు చూడండి, స్నానం చేసుకుంటాం, సంధ్యావందనం చేసుకుంటాం, ఇతరమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తాం. ఇవన్నీ కూడా ఆచారంలో భాగం. ఇవి లేకుండా సాధారణంగా సూర్యుడు ఉదయించకముందు సంధ్యోపాసన చెయ్యాలి. సూర్యుడు ఉదయించేటప్పుడు నిద్రపోకూడదు. అది చాలా ఘోరాతి ఘోరమైన పాపం. కానీ ఆ మాట వింటూనే ఉంటాం. కానీ ఎప్పుడు మనకు మెలకు వస్తే అప్పుడే సూర్యోదయం అయినట్టు. 8:30కు లేచేవాళ్ళు ఉంటారు, 10:30కు లేచేవాళ్ళు ఉంటారు. నేను మొన్న శ్రీకాకుళం నుంచి ప్రయాణం చేశాను. 10 గంటలకి బండి ఎక్కాను. 3 గంటలకి రాజమండ్రి రావాలి. 10 గంటలకి మిడిల్ బెర్త్ వాడు మిడిల్ బెర్త్ వాడు వేసేస్తుంటాడు. ఆ మిడిల్ బెర్త్ వాడు తీస్తే గానీ మనం కూర్చోడానికి వీల్లేదు, లేకపోతే మనం కూడా పడుకోవాలి. ఇంకొక మహానుభావుడు అప్పర్ బెర్త్లో ఉన్నవాడు 3:30కి లేచాడు. అంటే వాడికి సూర్యోదయం అప్పుడు అవుతుందన్నమాట. కాబట్టి ఆచారం అనేటువంటిది చాలా నిష్ఠగా పాటించాలి. మనకు మనస్సు ఏం చెబుతుందంటే సుఖపడు అంటుంది. బుద్ధి ఏం చెబుతుందనంటే సుఖం కాదు ముఖ్యం, ధర్మం ముఖ్యం అంటుంది. ఈ రెండిటికి సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణ జరిగినప్పుడు సాధారణంగా మనస్సులో దార్ఢ్యము లేనటువంటి వాడు సుఖానికే ప్రాధాన్యం ఇస్తాడు. మనస్సులో దార్ఢ్యం ఉన్నవాడు ధర్మానికే ప్రాధాన్యం ఇస్తాడు. అదే కదా ధర్మరాజు జూదమాడి ఓడిపోతే నేను ఓడిపోలేదు అని దుర్యోధనాదుల్ని శిక్షించి మళ్ళీ రాజ్యాన్ని సంపాదించవచ్చు. కానీ అది ధర్మం. ఆ పనికి ఒప్పుకోలేదు ఆయన. అదే నిష్ఠ అంటారు. ఈ కలిపురుషుడు ఈ అవకాశం కోసం చూస్తున్నాడు, ఎప్పుడు ఇతనిలో ప్రవేశించాలి అని. అయిపోయింది. ఒక చిన్న సందు దొరికింది. ఆ చిన్న సందు దొరికేటప్పటికీ కలి నలమహారాజులో ప్రవేశించాడు. నలమహారాజులో కలి ప్రవేశించాడు అంటే అర్థం ఏమిటనమాట, పాపపు ఊహలు పాపపు పనులు చెయ్యాలి అనేటువంటి బుద్ధి పుడుతుంది. శ్లోకంలో మనం కొన్ని విషయాలు గమనిస్తే ఇవి తెలుస్తుంది. ఒక గొప్ప తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు భృగువరేణ్యులు, వాళ్ళు ఒకరోజు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళారు. వాళ్ళు తపస్సంపన్నులు, ఏమీ అక్కర్లేదు, నిరీహులు. వాళ్ళకి మాకు ఇది కావాలి అనేటువంటి ఆలోచనే లేదు. కానీ ఆ భోజనం చేసిన తర్వాత వాళ్ళల్లో కొంతమందికి ఆ భోజనం పెట్టినటువంటి వెండి గిన్నెలు అవన్నీ దొంగిలించాలి అనే బుద్ధి పుట్టిందిట. ఇది పాపం. అది దేనివల్ల వచ్చింది అంటే అన్నమయం హి సౌమ్య మనః అని, అన్నం వల్ల వచ్చింది అని చెప్తారు. కాబట్టి ఈ కలి ప్రవేశించడం అంటే అర్థం ఏమిటంటే ఇక అక్కడి నుంచి మనకు పాపాలు చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ధర్మాధర్మాల మీద దృష్టి ఉండదు. ధర్మమే గ్రాహ్యము, అధర్మము త్యాజ్యము అనేటువంటి భావన మీద నిష్ఠ ఉండదు. సరే, ఇటువంటి స్థితిలో పుష్కరుడు అనేటువంటి వాడు, పుష్కరుడు ఈ నలమహారాజు యొక్క పితృవ్య పుత్రుడు. పితృవ్య అంటే తండ్రికి అన్న తమ్ములు అయినటువంటి వాళ్ళని పితృవ్యులు అంటారు. పెదనాన్న బాబాయ్ అంటామే, వాళ్ళు పితృవ్యులు. వాళ్ళ కుమారుడైనటువంటి ఈ పుష్కరుడు అనేటువంటి వాడు జూదానికి పిలిచాడు నలుణ్ణి. ఈ పుష్కరుడు జూదానికి పిలిచేటప్పటికీ వీళ్ళని ఏమంటారంటే జ్ఞాతులు అంటారు. జ్ఞాతులు అంటే ఒకే కులంలో పుట్టినటువంటి వాళ్ళు, ఒకే ఇంటి పేరు, ఒకే గోత్రము ఉన్నవాళ్ళు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. అందుకనే వాళ్ళని భర్తృహరి మహానుభావుడు ఏం చెప్పాడంటే జ్ఞాతిశ్చేత్ అనలైన కిం అన్నాడు. జ్ఞాతి అంటూ ఉంటే నిప్పు ఎందుకండి, నిప్పు చేయాల్సిన పని జ్ఞాతే చేస్తాడు, మన కొంపకు నిప్పెడతాడు, మన ఆస్తికి సంపాదిస్తూ ఉంటాడు అని. ఆ రకంగా ఈ పుష్కరుడు జూదానికి పిలిచాడు. జూదానికి పిలిస్తే ధర్మశాస్త్రం ఏం చెబుతోంది మొన్న అనుకున్నాం, జూదానికి యుద్ధానికి పిలిస్తే ఉత్తమ క్షత్రియుడు నేను రాను అనకూడదు. అది క్షత్రియ ధర్మంలో ఒక భాగం. ఫలితం ఎలా ఉన్నా సరే. కానీ ఈ కలిపురుషుని యొక్క ప్రభావం చేత ఇది వరకు జ్యూత విద్యలో ఆరితేరినవాడు అజేయుడు అయినటువంటి నలుడు కలి ప్రభావం చేత
పుష్కరుడికి ఓడిపోయినాడు. ఆ కలి ప్రభావం చేత ప్రజలందరూ కూడా అతన్ని ఏమీ చేయలేకపోయినారు. దమయంతికి చెప్పారు ఈ విషయం. అమ్మా, చాలా ఘోరమైన విషయం జరిగిపోతోంది, ఏం చెయ్యాలి? అప్పటికే వాళ్ళకిద్దరు పిల్లలు, నలదమయంతులకు ఇంద్రసేనుడు ఇంద్రసేన అని ఇద్దరు, ఒక కూతురు ఒక కొడుకు పుట్టారు. ఆ పుట్టిన పిల్లలిద్దరినీ తీసుకుని బయలుదేరింది దమయంతి. నలమహారాజు ఏమీ మాట వినేట్టు కనపడలే. అయితే ఆమె ఒక పని చేసింది. ఆయనతో మెల్లగా, సరే మన కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది, మన కర్మకు పిల్లల్ని ఎందుకు బాధ్యుల్ని చేయాలి, వీళ్ళని మా తండ్రి గారింటికి పంపిస్తాను అని అంటే, సరే నీ ఇష్టం అని ఒప్పుకున్నాడు ఆయన. అంటే మనస్సు పెట్టలే. అంటే రాబోయేటువంటి ఘోరాతి ఘోరమైన ప్రమాదాన్ని చూడగలిగే స్థితిలో లేడు ఆయన. అందుకని ఆమె వార్ష్ణేయుడు అనేటువంటి తమ రథసారథిని ఇచ్చి పిల్లల్ని భీముని ఇంటికి పంపించింది. ఇప్పుడు నలుడు పూర్తిగా ధర్మరాజు కంటే ఘోరాతి ఘోరంగా ఓడిపోయినాడు. ఓడిపోతే పుష్కరుడు చెప్పాడు, నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, ఏ ఐశ్వర్యము తీసుకువెళ్ళడానికి వీల్లేదు, కట్టుబట్టలతో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పారు. అయితే కండిషన్, జూతం యొక్క నియమం అది. దాని ప్రకారంగా నలుడు బయలుదేరాడు. దమయంతి నీడలాగా వెళ్ళింది. దమయంతి సాధారణంగా అందరూ అలా ఉండలేరు. నువ్వు జూదం ఆడితే నేనెందుకు కష్టపడాలి, నేను మా పుట్టింటికి పోతాను అని అనలే దమయంతి. తను ఆ నలమహారాజుతోనే వెళ్ళింది. అరణ్యాలకు పోయినారు. అరణ్యాలకు పోయిన తర్వాత తినటానికి తిండి లేదు, గుట్టడానికి గుడ్డ లేదు. అక్కడ 4 పక్షులు వాలి ఉన్నాయి. వాలితే ఆకలి బాగా బాధ పెడుతూ ఉంటే నలమహారాజు తన కట్టుకున్న వస్త్రాన్ని వలలాగా చేసి ఆ పక్షుల్ని పట్టుకుందాము అనుకుని తీసి దాని మీద వేశాడు. వేస్తే ఆ పక్షులు ఆ వస్త్రాన్ని కూడా తీసుకుని పైకి వెళ్ళి, అయ్యా మేము ఏ పాచికలైతే నిన్ను ఓడించినాయో ఆ పాచికలమే, నీకు ఇంకా ఏమీ మిగలకుండా చేయడానికి ఈ రూపంలో వచ్చామని చెప్పి తీసుకుపోయినాయి. నలమహారాజుకి పరమ దుఃఖమైంది. దమయంతి చీరలో కొంత భాగాన్ని తాను కూడా చుట్టుకొని, ఇద్దరూ ఏకవస్త్రం, ఒకే వస్త్రం, ఆమె చీరనే కొంత భాగం తాను మాన సంరక్షణ కోసం ఏర్పాటు చేసుకుని తిరుగుతూ ఉన్నారు. అంత పరమ ఘోరమైనటువంటి ఆపదలోకి వచ్చారు. అందుకనే చెప్పారు పెద్దవాళ్ళు, సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్, సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిన్ సుమతి. ఈ పద్యం అందరూ వినే ఉంటారు. ఐశ్వర్యం ఎట్టా వస్తుందో తెలియదు. కొబ్బరికాయ లోపల నీళ్లు ఎట్టా వెళ్ళినాయి. కొబ్బరికాయ ఆకాశం మీద చెట్టు ఎక్కడో ఉంటుంది, అక్కడ అందులో బోండం తీస్తాం, ఒలుస్తాం, అందులో పైన ఉండేటువంటి చెక్కంతా తీసేస్తాం, నీళ్లుంటాయి అందులో. ఎట్లా వచ్చినాయో తెలియదు, భగవంతుని యొక్క ఏర్పాటది. అలాగే ఇది ఐశ్వర్యం రావడం అనేటువంటిది ఎక్కడా మనకు హేతువు కనబడదు. ఏ రకంగా వస్తుందనేది తెలియదు, ఏ రకంగా పోతుందనేది కూడా తెలియదు. కరిమింగిన వెలగ పండు కరణిన్. కరి అంటే సాధారణంగా ఏనుగు అనుకుంటారు, ఏనుగు కాదు. ఈ వెలగ పండు లోపలికి ఒక సన్నటి పురుగు ప్రవేశిస్తుంది. ఆ పురుగు లోపల ఉండేటువంటి గుజ్జునంతా తినేస్తుంది. పైకి మన కాయగానే బాగా గట్టిగా ఉంటుంది, కొట్టి చూస్తే అందులో గుజ్జు ఉండదు. ఆ రకంగా ఐశ్వర్యం పోతుంది. ఇంతవరకు ఒక మహాచక్రవర్తి, మహాపుణ్యాత్ముడు, యజ్ఞయాగాది కర్మలన్నింటినీ ఆచరించినటువంటి వాడు ఒక్కసారిగా ఏమీ లేని స్థితి. చివరికి కట్టుకోవటానికి బట్ట కూడా లేదు. భార్య చీర కొంత భాగము కలుపుకొని ఇద్దరు అలా తిరుగుతున్నారు. చాలా చాలా పట్టశక్యంగాని దుఃఖంలో ఉన్నారు. అయితే ఏం చేస్తారు? ఏమీ చేయటానికి వీల్లేదు. అది విధి వ్రాత. ఆ రకంగా ఉంటే దమయంతి మెల్లగా నలుడితో అన్నది, మనము విదర్భ దేశానికి వెళదాం, మా నాన్నగారు మనల్ని ఆదరిస్తారు, మనం కొన్నాళ్ళు అక్కడ ఉందాం,
మళ్ళీ పుణ్య సంపాదన చేసుకొని మనం మన స్థితి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంటే, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇంతవరకు నేను మామగారింటికి ఐశ్వర్యంతో వైభవంతో వెళ్ళాను, ఇప్పుడు అడుక్కు తినేటువంటి స్థితిలో మామగారింటికి ఎవరన్నా పెడతారా? వద్దు, ఏదో మనం కష్టాలు మనం పడదాం. కాబట్టి నీవు వెడితే నీవు వెళ్ళు, నేను అదృష్టం బాగుంటే ఎప్పుడో కలుస్తాను అని అన్నాడు. దమయంతి ససేమిరా ఒప్పుకోలేదు. నీవే నాకు గతి, నీవే నాకు నీడ, నీవే నాకు సర్వస్వం. ఐశ్వర్యంలో ఉన్నా దారిద్ర్యంలో ఉన్నా భర్త భర్తే. ఐశ్వర్యంలో ఉన్నప్పుడు అందలం ఎక్కుదామని భావించడం సరైనటువంటి మార్గం కాదు. ఐశ్వర్యం ఊడినప్పుడు నీ దారి నీది, నా దారి నాది అనటం అనేటువంటిది ధర్మం కాదు, శీలం కాదు. అటువంటి స్థితిలో దమయంతి చక్కగా ఏమైతే అది అట్టాగే అయింది, వెడదాము అని అరణ్యాల్లో నడుస్తున్నారు. ఇలా ఉంటే ఒక రోజున పాపం ఆవిడ కాసేపు నడిచి సరైనటువంటి ఆహారం లేక సొమ్మసిల్లి నిద్రపోయింది. నిద్రపోతే ఆమెను చూస్తే నలుడి యొక్క హృదయం తరుక్కుపోయింది. అయ్యో ఎలా! ఆది గర్భేశ్వరి అంటే పుట్టక ముందు నుంచి ఐశ్వర్యంలో మునిగి తేలినటువంటి వ్యక్తి ఈమె. నన్ను పెళ్లి చేసుకుని ఇటువంటి మహా తీవ్రమైనటువంటి కష్టాలు అనుభవించవలసి వచ్చింది, ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి ఆపదలకు లోను కావలసి వచ్చింది అని ఆయన చాలాసేపు ఆలోచన చేశాడు. దీనికి ఏమిటి మార్గము అని అనుకుని చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు. ఈమె మాటలు చెబితే వెళ్ళదు తన పుట్టింటికి, అందుకని నేనే ఈమెను వదిలిపెట్టి వెళ్ళిపోతాను. వెతుకుతుంది కాసేపు, దుఃఖపడుతుంది కాసేపు, ఆ తరువాత ఎలాగో అలా కష్టపడి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి తానైనా సుఖంగా ఉంటుంది అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు నలుడు. ఆమె నిద్రపోయింది, సొమ్మసిల్లి పడిపోయింది. అంటే ఒళ్ళు తెలియదు, ఏం జరుగుతోందో తెలియదు. మెల్లగా ఈ నలుడు తాను కట్టుకున్న చీరలో భాగం వరకు కోసివేశాడు. కోసివేసి తన దారిని తాను వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ సౌహృదం, ఆ మైత్రి, ఆ ప్రేమ, ఆ అనురాగం పోనివ్వటం లేదు. 4 అడుగులు అటు వేస్తాడు, మళ్ళీ 4 అడుగులు వేస్తాడు. అక్కడ చెప్తాడు కవి, గతాగతానుకారి అయినటువంటి ఊయల బోలే ఉంది ఆయన మనస్సు. ఉయ్యల చూడండి, ఇటు ఊపితే ఇటు ఎంత దూరం పెడుతుందో మళ్ళీ ఇటు అంత దూరం వస్తుంది. అయితే విధి నిర్ణయం వల్ల చివరికి మనస్సును దృఢం చేసుకుని ఆయన అటు వెళ్ళిపోయినాడు, తన దారిని తాను వెళ్ళిపోయినాడు. కొంతసేపటికి ఈమెకు తెలివి వచ్చింది. చూచాడు, ఎక్కడైనా దాక్కున్నాడేమో, ఏదైనా వేళాకోళం చేస్తున్నాడేమో అని పెద్దగా అరుపులు అరిచింది. చాలా చాలా కష్టాలు పడింది, చాలా ఆవేదన పడింది. అటువంటి స్థితి చూడండి, ఆ స్థితిని మనం ఊహించుకుంటే ఎలా ఉంటుంది? సీతాదేవి రావణాసురుడు మాయామృగాన్ని చూచేటప్పటికీ రాముణ్ణి లక్ష్మణుణ్ణి బలాత్కారంగా పంపించింది. పంపించిన తర్వాత చూస్తే మహాభయంకరమైనటువంటి మానస స్థితి, రావణాసురుడు వచ్చాడు. అలాగే ఇక్కడ కూడా దమయంతి దిక్కులేదు, అడవి, అన్నం అంటే పలికేవాళ్ళు లేరు, అన్నం దొరకదు, భర్త లేడు. ఏ భర్తనైతే తను ప్రాణప్రదంగా చూసుకుందో ఆ భర్త తను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. చాలా అవస్థలు పడింది, తిరిగింది, అటు తిరిగింది, ఇటు తిరిగింది, ఎక్కడా దొరకలే. అలా ఉంటే వెళుతూ ఉంటే ఒక చోట ఆమెకు ఒక పెద్ద కొండ చిలువ తటస్థపడింది. కొండ చిలువని అజగరం అంటారు. అజగరము అనేదానికి అజగర వృత్తి అని ఒక వృత్తి ఉంది. అజగర వృత్తి అంటే ఏమిటంటే అది ఆహారం కోసం తిరగదట. యాదృచ్ఛికంగా ఎవడైనా తన పరిధిలోకి వస్తే వాడిని పట్టుకుని తింటుంది. అలాగే ఏ విధమైనటువంటి మమకారం లేకుండా సంచరించేటువంటి యోగులను అజగర వృత్తి కలిగిన వాళ్ళు అని అంటారు. అటువంటి కొండ చిలువ ఒకటి పట్టుకుంది, తినేయటం ప్రారంభించింది. కొండ చిలువ మెల్లమెల్లగా లోపలికి గుంజుకుంటూ పోతుంది. ఆ పరిస్థితి చూసేటప్పటికీ ఆమెకు మహాదుఖం కలిగింది. పెద్దగా ఆర్తనాదం చేసింది, నన్ను రక్షించండి అని పెద్దగా ఆర్తనాదం చేసింది. దైవానుగ్రహం వల్ల ఒక కిరాతుడు
అటువైపు వచ్చాడు. ఆ కిరాతుడు తన చొరకత్తి, అంటే చిన్న కత్తి, మంచి పదునుగా ఉంటుంది, ఆ కత్తితో ఆ కొండ చిలువ పెదవుల దగ్గర నుంచి కింది వరకు చీల్చివేశాడు, ఇటు అటు. అది చనిపోయింది. ఈమె రాహుగ్రస్త దివాకర ఇందు సదృశగా, అంటే గ్రహణం నాడు సూర్యుడు చంద్రుడు ఏ రకంగా ఉంటారో ఆ రకంగా తయారైంది. తర్వాత వాడు మెల్లగా అక్కడ సరోవరం ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసిరా అని అన్నాడు. ఆ కిరాతుడు స్నానం చేసి వచ్చింది, దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఆమె ఈ అరణ్యంలో ప్రవేశించిన తర్వాత స్నానం లేదు, ఏ విధమైనటువంటి అలంకారాలు లేవు, ముఖానికి కనుక్కోవడం మొదలైనటువంటి పనులేం లేవు, దుమ్ము కొట్టుకుని ఉంది. అయినా ఉన్మత్తవేషిణి అయిన లచ్చికరణిగా ఉందిట. పిచ్చి వేషం వేసుకున్నటువంటి ఒక లక్ష్మీదేవిలాగా ఉంది. అటువంటి పరిస్థితిలో కూడా ఆ దివ్యమైన తేజస్సు పోలే. ఆమె ఎప్పుడైతే వచ్చిందో ఈ కిరాతుడికి మోహం పుట్టింది. ఆమెను నీవు నాకు వశమైపో అని అడిగాడు. భయపడింది, దిక్కులేదు, రక్షించేవాళ్ళు ఎవరు? అప్పుడు ఆమె తన తపశ్శక్తినంతటిని వినియోగించి వాడిని తీవ్రమైనటువంటి విధంగా చూచేటప్పటికి వాడు భస్మం అయిపోయినాడు, అక్కడ కాలిపోయినాడు. అంటే ఆమెలో ఉండేటువంటి శీలము, ఆ శీలమే ఒక అగ్ని రూపంలో జాజ్వల్యమానంగా బయటికి వచ్చి దుష్టబుద్ధి అయినటువంటి వాడిని సంహరించేసింది. అలా తిరుగుతోంది, పిచ్చిబట్టి తిరుగుతోంది. తిరుగుతూ ఉంటే ఒక చోట మహర్షులు కనిపించారు. ఆ మహర్షులందరినీ, అయ్యా నేను నలుడి ధర్మపత్నిని, నలుడి భార్యను, దిక్కుమాలిట్టా ఉన్నాను, నా సంగతి ఏమిటి అని అంటే వాళ్ళందరూ కూడా మహర్షులు దివ్యజ్ఞానంతో చూసి, అమ్మా నీకేమీ ఇబ్బంది లేదు, ఈ కష్టాలు కొన్నాళ్ళు ఉంటాయి, ఈ కొన్నాళ్ళు అయిన తర్వాత నువ్వు మళ్ళీ మామూలు స్థితికి వస్తావు, అప్పుడు నీ నలుడు నీ దగ్గరికి వస్తాడు, కాబట్టి నీకేమీ బాధ లేదు అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. అలా వెళుతోంది. వెళుతూ ఉంటే ఒక సార్ధవాహులు అంటే ఆ రోజుల్లో వర్తకులందరూ కూడా గుంపులు గుంపులుగా వెళుతూ ఉంటారు, గుంపులు గుంపులుగా. ఎందుకనంటే రక్షణ కోసం, ఒక్కడుగా వెళ్ళకూడదు కొన్ని దారులలో. కాబట్టి వర్తకులందరూ కూడా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఒక పెద్ద గుంపుగా వెళుతున్నారు. వెళుతుంటే, అయ్యా మీకు మా నలుడు ఎక్కడన్నా కనిపించాడా అని. వాళ్ళు ఈమెను చూసి పిచ్చిదనుకున్నారు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అనుకున్నారు. దెయ్యమేమో అని కొంతమంది పారిపోవడం ప్రారంభించారు. పిచ్చిదనుకుని కొంతమంది వేళాకోళాలు చేశారు. అమ్మా మాకెక్కడా నలుడు కనపడలేదు, ఈ అరణ్యంలో మేము భయంకరమైనటువంటి సింహాల్ని, పులుల్ని, నక్కల్ని చూశాం కానీ నలుడిని చూడలేదు అని వేళాకోళంగా మాట్లాడారు. సరే మీరు ఎక్కడికి పోతున్నారు అంటే, ఏదో మేము ఆ దేశానికి పోతున్నాం, విదర్భ దేశానికి పోతున్నాం అన్నారు. బాబు మీతో పాటు నేను కూడా వస్తాను అని వాళ్ళ వెంటబడింది. అర్ధరాత్రి పూట వాళ్ళంతా ఒక చోట మజిలీ చేసి పడుకున్నారు. పడుకుంటే ఒక అరణ్యంలో ఉండేటువంటి పెద్ద ఏనుగుల గుంపు ఒక్కసారిగా వాళ్ళ మీద విరుసుకుపడింది, తొక్కిపారేసింది. అక్కడ దమయంతిని మాత్రం ఏమీ చేయలే. అంటే చూడండి, లోకంలో ఒక మాట ఉంది, అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలముచ్యతే. మహా తీవ్రమైనటువంటి పాపం చేసినటువంటి వాళ్లకు ఫలితం ఇక్కడే లభిస్తుంది. తక్కిన వాటికి చిన్న చిన్న పాపాలకు ఎప్పుడో ఫలితం కనిపిస్తుంది, కానీ తీవ్రమైన పాపం. ఇప్పుడు మహాశీలవతి, మహాధర్మబుద్ధి అయినటువంటి ఈ దమయంతిని వేళాకోళం చేసి వెక్కిరించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఏనుగుల తొక్కిడికి సర్వనాశనమైపోయినారు. అప్పుడు దమయంతి అనుకుంది, అయ్యో ఎంత సృష్టి ఆశ్చర్యమేమిటి, చక్కగా హాయిగా సంపాదన చేసుకుని బతుకుదామనుకున్నటువంటి వాళ్ళందరినీనేమో ఏనుగులు తొక్కి చంపేసినాయి. చస్తే బాగుండును, నాకు దిక్కు లేదు అని నేను అనుకున్న నన్నేమో బతికించినాయి. ఇది ఎలా చెయ్యాలి, ఏమిటి ఈ లీల ఏమిటి అని ఆమె దుఃఖపడుతూ అలా పోతూ ఉంది. పోతూ ఉంటే ఒక దేశంలో ప్రవేశించింది. ఆ దేశంలో వీధిలో నడుస్తూ ఉంటే రాజమాత పైన కూర్చుని ఉన్నది. ఈమె ఎక్కడో దూరాన కనిపించింది, కానీ ఈమె సామాన్య వ్యక్తి కాదు అనేటువంటి భావన కలిగింది. ఆ కలగడం చేత
ఈమె ఎవరో కారణజన్మురాలు, ఒక మహావ్యక్తి, పుణ్యాత్మురాలు అయి ఉంటుంది అని తన సేవకురాలను పంపించి ఆమె ఎవరో తెలుసుకురండి అని పంపిస్తుంది. అది సుబాహువు అనేటువంటి రాజు యొక్క దేశం. ఆ సుబాహు అనేటువంటి రాజు ధర్మాత్ముడు. అతని తల్లి ఈమెను చూచింది. చూచి పిలుచుకురమ్మన్నది. పిలుచుకురమ్మంటే వచ్చింది. ఎవరమ్మా నువ్వు? ఏదో దిక్కులు మాలిన దాన్ని. అయితే ఉండు, మా ఇంట్లో ఉండు. ఎందుకనంటే ఒక వ్యక్తిని చూసేటప్పటికీ ఒక వ్యక్తికి ఒక ప్రీతి భావన కలుగుతుంది ఇతరమైనటువంటి కారణాల చేత. ఒక్కొక్క మనిషిని చూస్తే నమస్కారం చేయాలనిపిస్తుంది, ఒక్కొక్క మనిషిని చూస్తే మొట్టబుద్ధి వేస్తుంది. వాళ్ళ సంస్కార విశేషాలు అలా ఉంటాయి, ఆ ముఖంలోనే రాసి ఉంటాయి. అమ్మా నువ్వు మా ఇంట్లో ఉండు, నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు, అప్పటి నుంచి ఆయన కోసం తిరుగుతున్నాను నేను అని దమయంతి చెప్పింది. సరే ఏదో ప్రయత్నం చేద్దాము, నువ్వు మా ఇంట్లో ఉండు అని అంటే, నేను ఉంటాను కానీ సైరంధ్రీ వృత్తంలో ఉంటాను. అదొక పని మనిషియే, కానీ కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. భారతంలో విరాట పర్వంలో మీరు చూస్తారు, ద్రౌపది ఆ సైరంధ్రిగా వచ్చింది. వాళ్ళు సేవకురాలే. ఆ రోజుల్లో సేవలంటే ఏ విధమైనటువంటి కంట్రోల్ ఉండదు. ఏ పని చేయమంటే ఆ పని చేయాల్సిందే. రాజులకు నలుగు పెడుతూ ఉండాలి, వాళ్ళు వదిలిపెట్టేసినటువంటి ఆహార పదార్థాలు ఎంగిలి తింటూ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఈమె చెప్పింది దమయంతి, నేను మీ ఇంట్లో ఉండాలంటే ఒక నియమం ఏమిటంటే, నేను కందమూల ఫలాలు మాత్రమే స్వీకరిస్తూ ఉంటాను, కాళ్ళు ఒత్తను, ఎంగిలి తినను. అటువంటి నియమంగా నీవు నన్ను చూచినట్లయితే మీ ఇంట్లో ఉంటాను, నేను పని చేసుకుంటూ ఉంటాను అన్నది. ఆ రాజమాత దయగలది, నీవు ఎట్లా ఉండదలుచుకుంటే అట్టాగే ఉండు అని చెప్పి ఆమెను చూసుకోవడానికి తన కూతురు సునంద అనేటువంటి ఆమెను నియమించి, అమ్మా ఈమెను చూసుకుంటూ ఉండు, ఈమెను కాపాడుతూ ఉండు అని చెప్పింది. ఇలాగా దమయంతి, నలుడు దమయంతి వియోగం పొంది వేరువేరు దారులైపోయి ఆమె దారిన ఆమె మెల్లగా ఒక సుబాహు అనేటువంటి వాని యొక్క రాజ్యానికి చేరింది. ఆమెకు రాజమాత యొక్క అనుగ్రహ విశేషం చేత ఒక ఆశ్రయం దొరికింది. ఆ రాజమాత ఆమెను చక్కగా చూసుకోవడానికి సునంద అనేటువంటి తన కూతుర్ని పెట్టింది. ఆమె అట్లా ఉంది. ఇక అక్కడ నలుడి సంగతి ఏమిటి, ఆయన సంగతి ఏమిటో చూద్దాం. మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళాలి మనం. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం సుబాహుపురానికి వచ్చాం. అటు దమయంతిని చీర చించుకొని భాగం కట్టుకొని వెళ్ళిపోయినటువంటి నలుడేమైనాడు. నలుడట పోతున్నాడు అరణ్యంలో. ఓ భయంకరమైనటువంటి కార్చిచ్చు, అరణ్యంలో చెట్టు రాచుకుని పుట్టినటువంటి అగ్ని, దావాగ్ని అంటారు దాన్ని. ఆ దావాగ్ని వ్యాపించి ఉంది, అది వస్తోంది. అక్కడి నుంచి ఓ పెద్ద ఆర్తనాదం, మాయా మహానుభావ నన్ను రక్షించు అని పెద్ద ఆర్తనాదం వినిపించింది. ఇక్కడ తాను అవస్థల్లో ఉన్నాడు, తాను కూడా అగ్ని నుండి రక్షించుకోవాలి. కానీ పెద్దవాళ్ళు చెప్తారు, ధర్మశాస్త్రాల్లో చెప్తారు, నార్త శబ్దో భవేదితి. క్షత్రియుడు చేతిలో ధనుస్సుని ఎందుకు పట్టుకుంటాడు అంటే, అయ్యా నేను పీడితున్నై ఉన్నాను, నన్ను రక్షించు అనే మాట వినపడకూడదు. వాడిని రక్షించాల్సిందే, తాను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, తనకు రక్షణ లేకపోయినా సరే. అందుకనే నలుడు ధర్మమూర్తి. తన క్షేమాలు తన యోగాలు అక్కర్లేదు, తాను నశించైనా సరే ఇతరులను రక్షించాలి. అదే ధర్మరాజు, అదే నలుడు, అదే శ్రీరామచంద్రుడు, అదే మహానుభావులు. ఇతరుల కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడి ఉంటారు, వాళ్లే ధర్మమూర్తులు. ఆ నలుడు ఈ ఆర్తనాదం వినేటప్పటికీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అక్కడికి. చుట్టూ మంటలు, మధ్యలో ఒక మహాసర్పం కనిపించింది. ఆ సర్పం కనిపించేటప్పటికీ ఆ సర్పమే అరిచింది.
అయా నన్ను రక్షించు, అగ్ని కాల్చి పేరుస్తోంది, నన్ను ఏదైనా చల్లటి ప్రదేశం దగ్గరికి తీసుకువెళ్ళు, ఈ కమిలిపోతున్నాను, కుమిలిపోతున్నాను అని అంటే, సరే అప్పుడు ఓ ఒడుపుగా ఒక కర్ర వల లాంటిది లోపలికి పెట్టి ఆ నలమహారాజు దాన్ని ఆ సర్పాన్ని పైకి తీశాడు. ఆశ్చర్యకరంగా ఆ సర్పము చాలా తేలికైపోయిందిట. అంతకుముందు చాలా బరువు పెద్ద దేహము ఉన్నటువంటి ఆ సర్పము చాలా తేలికగా అంగుష్ఠమాత్ర ప్రమాణంలోకి వచ్చేసింది. బయటికి తీసుకొచ్చాడు, ఓ చోట కింది పెట్టాడు. మహారాజా ఉండు, నువ్వు ఇంకొక 10 అడుగులు నడువు అన్నది. 10 అడుగులు నడువు, లెక్కబెట్టు. 1 2 3 4 9. సంస్కృతంలో 10 అనడానికి దశ అంటారు. దశ అన్నాడు. దశ అంటే 2 అర్థాలు. 10 అని ఒక అర్థం, దశ అంటే కాటు వెయ్యి అని ఒక అర్థం. ఈ 10వ అడుగు వేసి దశ అని ఎప్పుడైతే లెక్క పెట్టాడో అప్పుడు వెంటనే ఆ సర్పము ఈ నలమహారాజుని కాటు వేసింది. కాటు వేసేటప్పటికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, ప్రాణరక్షణ చేస్తే ప్రాణరక్షణ చేసినటువంటి వాడిని కాపాడవలసింది పోయి కాటు వేసింది. కాటు వేసేటప్పటికి నలమహారాజుకి శరీరం అంతా కూడా మారిపోయింది. అంతకుముందు మంచి ఆజానుబాహు దేహం, బంగారు వన్నె, మంచి ముఖ కవళికలు, చూడటానికి చాలా అందంగా ఉంటాడు, ఆకర్షకంగా ఉంటాడు. అటువంటి వాడు ఇప్పుడు ఈ కర్కోటక విషం యొక్క ప్రభావం చేత ఒళ్ళంతా కుష్ఠువాడిలాగా వంకరలు తిరిగిపోయింది. ముఖంలో నల్లదనం ఏర్పడింది. ముఖంలో ఏ విధమైనటువంటి ఆకర్షణ లేదు. ముఖం అంతా కూడా వికారంగా తయారైపోయింది. అర పొరడు కురుచ చేతులు, ఇది వరకు బాగా విశాలంగా ఉండేటువంటి చేతులన్నీ కూడా బాగా కుంచుకుపోయినాయి. ముఖం నల్లబడిపోయింది. శరీరం అంతా కూడా చాలా భయంకరంగా తయారైంది. అప్పుడు కర్కోటకుడు, ఈ సర్పము కర్కోటకుడు అనేటువంటి ఒక నాగరాజు, అతడు, మహారాజా నేను నీకు ఉపకారము చేయటం కోసం ఈ పని చేశాను, నువ్వు నన్ను అపార్థం చేసుకోకు. నీ తేజస్సు, నీవు మామూలు స్వరూపంతో ఉంటే ఏ పుష్కరుడైతే నిన్ను ఓడించాడో వాడు నిన్ను సంహరించే ప్రయత్నం చేస్తాడు. నిన్ను ప్రస్తుతము ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలి. ఈ విషము నీలో ఉన్నంత కాలము నిన్నెవడు ఏమీ చేయలేడు. నీ లోపల దాగి నిన్ను తిప్పలు పెడుతున్నటువంటి కలిపురుషుడున్నాడే, వాడు చచ్చి 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 నీ శరీరంలో బయటికి వస్తాడు. కాబట్టి నీకు ఇది ప్రమాదం కాదు, ప్రమోదమే. అందుచేత నీవు హాయిగా సుఖంగా ఉండు. నీవు ఎప్పుడైతే నీ పూర్వస్వరూపాన్ని పొందాలని అనుకుంటావో అప్పుడు నన్ను స్మరించు. ఇదిగో ఈ వస్త్రం ఒకటి ఉంది, ఈ వస్త్రం నీ దగ్గరికి వస్తుంది, ఈ వస్త్రం ధరించిన వెంటనే నీకు మామూలు స్వరూపం వస్తుంది అన్నాడు. కాబట్టి అన్నిటినీ మనం ప్రమాదాలుగానే భావించనక్కర్లా. ఒక్కొక్కసారి ఈ ప్రమాదము మనకు వరంగా తటస్థపడుతుంది. కర్కోటకుడు కావాలనే ఈ పని చేశాడు. నిజంగా కర్కోటకుడు దేవజాతి నాగసర్పం, నాగం. కర్కోటకుడు పేరు మనం ఈ కర్కోటకుడు అనేటువంటి పేరు ఇట్లాగే వచ్చింది. లోకంలో దయా దాక్షిణ్యం లేనిటువంటి వాడిని కర్కోటకులు అంటూ ఉంటాం. అసలు కర్కోటకుడు అనే పేరు మంచి పేరే, కానీ తనను రక్షించినటువంటి వాడిని కాటు వేసి అతనికి వికారాన్ని కలిగించినటువంటి స్వరూపాన్ని ఏర్పాటు చేశాడు గనక అటువంటి స్వభావం కలిగిన వాడిని ఇప్పుడు కర్కోటకుడు అంటున్నా. కర్కోటకుడు నిజంగా మంచివాడే. ఈ కర్కోటకుడు నలమహారాజుకి ఉపకారం చేశాడు. చేసి చెప్పాడు, అయ్యా అయోధ్య నగరంలో ఋతుపర్ణుడనేటువంటి ఒకానొక మహారాజు ఉన్నాడు, చాలా ధర్మాత్ముడు, ఇక్ష్వాకు వంశము వాడు. ఇక్ష్వాకు వంశం అంటే మీకందరికీ తెలుసును, రాముడు పుట్టిన వంశం. ఇక్ష్వాకు అనేటువంటి వాడు రాముని యొక్క వంశంలో పూర్వుడు, మొట్టమొదటివాడు. అటువంటి ఇక్ష్వాకు వంశంలో అయోధ్య నగరంలో ఋతుపర్ణుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నీవు కొన్నాళ్ళు బ్రతుకు, ఆ తరువాత నీకు మేలు జరుగుతుంది అని కర్కోటకుడు ఈయనకి ఉపదేశం చేశాడు. సరే, అతని మాట మీద ఈయన వెళ్ళాడు. వెళ్ళి ఋతుపర్ణ మహారాజుని కలిశాడు. అయ్యా నాకు ఏమన్నా ఉద్యోగం ఇస్తావా అని అడిగాడు. అంటే నువ్వేం ఉద్యోగం చేయగలవు అంటే, నాకు అశ్వశిక్ష యందు మంచి ప్రజ్ఞ ఉంది,
గుర్రాల్ని తయారు చేయటంలో, గుర్రాల్ని పెంపొందించటంలో, గుర్రాల యొక్క శక్తిని గమనించి వాటిని వినియోగించుకోవడంలో నాకు మంచి ప్రావీణ్యం ఉందయ్యా, నన్ను అక్కడ వినియోగించితే నేను బతుకుతూ ఉంటాను అన్నాడు. అంటే సరే, నా అశ్వ సముదాయానికి నీవు నాయకుడిగా ఉండు అని 100 గద్యాణములు, అంటే ఇప్పుడు మనకి రూపాయిలాగా పాతకాలంలో ఒక నాణ్యం యొక్క విలువ, దానికి ఉద్యోగంగా చేసి అతన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. అతడికి ఇప్పుడు నలుడికి పేరు మారిపోయింది. ఇంతవరకు నలుడు, ఇప్పుడు అతడు బాహుకుడు. పేరు కొత్త పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే నలుడు అనే పేరు చెప్పకూడదు. ఒక రకంగా ఈ కథను మనం జాగ్రత్తగా గమనిస్తే పాండవులు చేసినటువంటి అరణ్య అజ్ఞాతవాసాలు 2 నలుడు దమయంతి చేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదంతా అజ్ఞాతవాసం నలుడికి. అతడెవరో తెలియకూడదు. అతడు తెలిస్తే శత్రువుల వల్ల ప్రమాదం వస్తుంది. అతడేమో ఆ ప్రమాదాన్ని వారించుకోగలిగినటువంటి సహాయ సంపద ఉన్నటువంటి వాడు కాదు. అందుకని కర్కోటకుడు ఉపకారం చేశాడు. అతని శరీరంలో తన విషాన్ని ప్రవేశపెట్టి ప్రాణము తీయదు, శరీరాన్ని మాత్రం వికారంగా తయారు చేసింది. అటువంటి స్థితి కల్పించాడు. ఆ కర్కోటకుడు ఉపకారం చేసి ఋతుపర్ణుడి దగ్గరికి పంపించాడు. అంతకు ముందరే ఈ నలమహారాజు యొక్క సారథి వార్ష్ణేయుడు అనేటువంటి వాడు నలుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియక ఆ రాజ్యం వదిలిపెట్టేసేసి వచ్చాడు. ఋతుపర్ణుడి దగ్గర ఉద్యోగంలో చేరుకున్నాడు. అంటే నలుడు ఇప్పుడు బాహుకుడు, నలుడికి ఒకప్పుడు సారథి అయినటువంటి వార్ష్ణేయుడు అనేటువంటి వాడు ఒక సారథిగా ఋతుపర్ణుడి దగ్గరికి చేరాడు. అలాగే జీవనుడు అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి ఒక భటుడు కూడా ఇతనికి తోడుగా ఉన్నాడు. ఇతని స్థితి అంతా ఎట్లా ఉంది? శరీరమంతా కుళ్ళిపోయినట్టుగా, ఇప్పుడు కుష్ఠరోగులు వాళ్ళు ఉంటారు చూడండి, ఆ విధంగా ఉంది. అవయవాలన్నీ కుంచుకుపోయినాయి, ముఖంలో కళాకాంతులు లేవు. ఈయన ఒక రోజున అట్లాగా బతుకుతున్నాడు. ఓ రోజున ఏకాంతంగా చూచి దమయంతి గుర్తుకొచ్చింది. ఆ దమయంతి యొక్క సౌందర్యాన్ని, ఆమెతో తాను అనుభవించినటువంటి సుఖాన్ని, వాటిని అన్నిటినీ కూడా స్మరిస్తూ పెద్దగా మాట్లాడుకుంటున్నాడు. స్మృతి అంటే వ్యతీత విషయ, గడిచిపోయినటువంటి విషయాలన్నీ జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి మనకి. సావధానంగా కూర్చున్నప్పుడు ఎప్పుడో మనం చిన్నప్పుడు చేసిన పనులు, చిన్నప్పుడు చేసిన తప్పుడు పనులు, చిన్నప్పుడు చేసిన ఒప్పుడు పనులు అన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. వాటిని స్మరిస్తూ ఉంటాం. దాని పేరే స్మరణ, స్మృతి. ఆ స్మృతి అనేటువంటిది మనిషిని రక్షిస్తుంది. స్మృతి భ్రంశమైతే వాడు చెడిపోతాడు అని భగవద్గీత చెప్పింది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ అని. కాబట్టి ఈ దమయంతిని స్మరిస్తూ ఆమె యొక్క సౌందర్యాన్ని, ఆమె దేహ పుష్టిని, ఆమెతో తాను పొందినటువంటి సౌఖ్యాన్ని, వాటినిన్నింటినీ కొంచెం పాటలాగా పాడుకుంటూ కూర్చున్నాడు. కూర్చుంటే ఈ పక్కన 2 ఉన్నారు కదా, వార్ష్ణేయుడు, జీవనుడు. ఈ జీవనుడు అనేవాడికి ఆశ్చర్యం వేసింది. వీడు ఇంత కురూపి, ఏ విధమైనటువంటి ఆకర్షణ లేనిటువంటి వాడు, ఎవడు మనిషి ఇతన్ని చూస్తే, పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేట్టుంటాడు, ఎవ్వరూ కూడా ఇతన్ని ఆదరించరు. అటువంటి వీడికి ఒక భార్య, ఆమెతో తాను పొందినటువంటి సుఖాన్ని గురించి స్మరిస్తూ దుఃఖిస్తున్నాడు. వీడు భావించేటువంటి స్త్రీ వీడికంటే అందమై ఉంటుంది అని అనుకుని, ఏమయ్యా ఏమిటి నీకు నీ భార్యకు ఎందుకు వియోగం కలిగింది అని ఆ జీవనుడు అడిగాడు. అడిగితే, నా బొంద, నాకు పెళ్ళేమిటయా, నాకు ఒక భార్య ఉండడం ఏమిటి, నన్ను చూస్తే ఎవరు పిల్లనిస్తారు, నన్ను చూసి ఎవరన్నా ఒక భార్య నా దగ్గరికి చేరుతుందా, నేను ఎక్కడో తిరుగుతూ ఉంటే ఒకానొక మందప్రజ్ఞుడు అనేటువంటి వాడు ఒకడు, ఆ పేరు కూడా చూడండి చాలా చక్కగా పెట్టాడు, మందప్రజ్ఞుడు. ఈ అసలు భారతంలో ఉండేటువంటి పేర్లన్నిటికీ నిరుక్తి చెప్పుకోవాలి. నిరుక్తి అంటే ఆ అర్థం ఎందుకు వచ్చింది అనేది చెప్పుకోవాలి. అది చాలా గొప్ప విద్య. అయితే మనం ఇప్పుడు కథాప్రధానంగా వెడుతున్నాం కాబట్టి దాని జోలికి పోవటం. మందప్రజ్ఞుడు అనేటువంటి ఒక భటుడు ఎప్పుడో వాడి భార్యతో కలిగినటువంటి
వియోగాన్ని స్మరించి వాడు ఏడుస్తూ ఉంటే అది నా చెవుల్లో పడింది, నేను దాన్ని అనుకరించాను, ఇప్పుడు నాకేమీ భార్య లేదు అని చెప్పాడు. అంటే ఇది అవతల వాడిని చమత్కారంగా చెప్పి ఆపద్ధర్మంగా రక్షించుకోవడం. ఆ మందప్రజ్ఞుడు తానే బుద్ధిహీనుడై నేను జూదమాడినందువల్ల ఈ కష్టాలన్నీ వచ్చినాయని చెప్పడం అన్నమాట. తన భార్య లేచిపోతే, ఎక్కడికో వెళ్ళిపోతే ఆమెను చూచి వాడు ఏడిచాడు, దుఃఖపడ్డాడు. ఆ దుఃఖాన్ని చూచి నేను అది పట్టుకుని ఏదో గుర్తుకొచ్చింది కాలక్షేపం కోసం నేను దాన్ని అనుకరించి చేశాను అని చెప్పాడు. ఈ రకంగా నలుడు ఋతుపర్ణుడి దగ్గరికి చేరాడు. చూడండి, దమయంతి సుబాహు పురానికి చేరింది, నలుడు ఋతుపర్ణుడనే రాజు దగ్గరికి చేరాడు. ఇద్దరు రెండు దిక్కులు, ఇద్దరు దిక్కుమాలిన వాళ్ళు అయ్యారు, ఇద్దరు వేరు వేరు చోట్ల ఉన్నారు. ఒకరి సంగతి ఒకరికి తెలియదు. అయితే దమయంతికి మెల్లగా ఒక ఆలోచన వచ్చింది. ఈ రాజమాత సుబాహు రాజమాత ఉంది కదా, ఈ రాజమాత ప్రార్థించింది, ఎక్కడ ఉన్నాడో ఏమో ఆమె నలుణ్ణి పట్టుకోవాలి అని అనుకుంది. అక్కడ భీముడు అంటే దమయంతి తండ్రి, ఆయనకు ఈ వార్తంతా తెలిసింది. కొడుకు కూతురు అల్లుడు ఏమైపోయినారో తెలియదు. అందుకని ఆయన కూడా వీళ్ళిద్దరినీ వెతికించేటువంటి ప్రయత్నాలు చేశాడు. మంచి ఉత్తమ శీలం కలిగినటువంటి సద్బ్రాహ్మణులను పిలిచి, మా అమ్మాయిని అల్లుణ్ణి కనుక్కుంటే 1000 గజ్జాణాలు మీకు కానుకగా ఇస్తాను, వాళ్ళని తీసుకొస్తే మీకు అగ్రహారాలు గోసహస్రాలు ఇస్తాను అని ప్రకటన చేశాడు. అట్లా ప్రకటన చేస్తే అందులో అందరూ అన్ని దిక్కులకు వెళ్ళారు. ఇక్కడ చూడండి, మనం ఒక చిన్న విషయాన్ని స్మరించవచ్చు. ఇక్కడ సీతాదేవిని వెతుక్కురావటానికి సుగ్రీవుడు 4 దిక్కులకు 4 సేనల్ని పంపించాడు. అందులో దక్షిణ దిక్కుకి అంగదుణ్ణి నాయకుడిగా చేసి జాంబవంతుడు, హనుమంతుడు, నీలుడు, నలుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ ఓ గ్రూప్గా చేసి దక్షిణ దిక్కుకు పంపించారు. అన్ని దిక్కులకు వెళ్ళారు వాడు. అలాగే ఇక్కడ కొంతమంది ఉత్తమ శీలం కలిగినటువంటి వ్యక్తుల్ని, అయ్యా దమయంతి ఎక్కడుందో వెతుక్కురా రండి, నలుడు ఎక్కడున్నాడో వెతుక్కురండి, వస్తే మీకు చాలా గొప్ప పారితోషికం ఇస్తాము అని చెప్పి ప్రకటించాడు. అందులో సుదేవుడు అనేటువంటి వాడు తిరుగుతున్నాడు. చేది దేశానికి రాజు అయినటువంటి సుబాహుపురానికి చేరుకున్నాడు ఆ సుదేవుడు. అతని పేరు చక్కగా ఉంది చూడండి, సుదేవుడు. దేవుడు, సుదేవుడు, వాసుదేవుడు. అంటే ఈ పేర్ల వల్ల వాళ్ళ యొక్క శీలం, వాళ్ళ యొక్క ప్రవృత్తి తెలుస్తుంది. ఎందుకనంటే ఏదో లాభము పొంది మనం ఇచ్చిన పనిని సాధించుకుని లాభం పొందుదామనేటువంటి ధ్యేయం ఒక్కటే ఉన్నవాడు కాదు ఇతడు. ఏమైనా సరే తన రాజుకి మేలు చెయ్యాలి, ఉపకారం చెయ్యాలి అనేటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. ఆ సుదేవుడు అనేటువంటి వాడు చేదిపురానికి వచ్చాడు. చేదిపురం అంటే సుబాహు అని ఇందాక అనుకున్నామే, దమయంతి చేరింది. ఆ రాజమాత తీసుకొచ్చి ఆమెను తన ఇంట్లో పెట్టుకుని తన కూతుర్ని అప్పగించిన చూడండి, ఆ దేశానికి వచ్చాడు. ఆయన ఆ రోజుల్లో ఉత్తములైనటువంటి బ్రాహ్మణులకు విధి నిషేధాలు లేవు. అంటే అంతఃపురాల్లో కూడా చాలా సుఖంగా వాళ్ళు వెళ్ళగలుగుతారు. వెళ్ళేటప్పటికీ దమయంతి కనిపించింది. ఆ దమయంతి ముఖంలో ఈ పాలస్థలంలో పద్మాకారంగా ఒక ఉందిట. అది ఎవ్వరికీ తొందరగా తెలియదు. ఈ సుదేవుడు దమయంతి సోదరునికి ప్రాణ సఖుడు. అందుకని ఆ చిన్నప్పటి నుంచి దమయంతిని చూచినందువల్ల ఆ ముఖంలో ఈ కుంకుమ పెట్టుకునేటువంటి స్థలంలో పద్మాకారంగా ఉండేటువంటి ఒకానొక చిహ్నాన్ని అతడు గుర్తించి భ్రూ మధ్యగతంబైన సూక్ష్మ లక్షణంబు ఇమ్ముగా నిరీక్షించి దమయంతిగా గుర్తించి ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. చెప్పాడు, అమ్మా
నీ తండ్రి వెతకడానికి ఇట్లా ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే సరే చాలా సంతోషపడింది. సంతోషపడి భర్తతో సమాగమం పొంది వాళ్ళిద్దరూ ఒక చోట ఉంటే ఆనందించాలి అని మీ తండ్రి తల్లి ఆలోచిస్తున్నారమ్మా తల్లి అని చెప్పారు. అవ్వ నీ తల్లిదండ్రులకు ఆత్మజులకు బంధులకు కుశలంబా చెప్పాడు. వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు. నీ క్షేమం తెలుసుకుంటే గాని వాళ్లకు మనస్సులో ఊరట లేదు అని అంటే అని తన వివరాలు చెప్పాడు. నేను నీ అన్నగారికి మిత్రుణ్ణమ్మా అని మాట్లాడాడు. ఇలా అయిన తర్వాత సునంద ఎందుకో ఈ దమయంతి కాదు, ఈమె సైరంధ్రి. దమయంతి అనే పేరు తెలియదు ఎవరికి, రాజమాతకును రాజమాత కూతురు సునందకు దమయంతి అని తెలియదు. సైరంధ్రి అనే పేరుతోనే వ్యవహరిస్తున్నారు. ఎవరో ఒక ఆమె ఇంట్లో ఉన్నది అని అనుకుంటున్నారు. ఆమె ఆ సునంద అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎందుకో ఇవాళ సైరంధ్రి చాలా దుఃఖపడుతోందమ్మా, ఏడుస్తోందమ్మా, ఎందుకో తెలియటం లేదు అని చెప్పింది. చెబితే రాజమాత వచ్చింది. ఈ ఎదురుగుండా ఒక ఉత్తమ బ్రాహ్మణుడు కూర్చున్నాడు. ఈమె ఏడుస్తూ కూర్చుంది. అయ్యా ఎవరు మీరు, ఈమె ఎవరు, ఎందుకిట్లా దుఃఖపడుతోంది ఈమె అని అంటే, అమ్మా ఈమె విదర్భరాజు భీముని యొక్క తనయ, పుణ్యశ్లోకుడైనటువంటి నలుని యొక్క భార్య దమయంతి. విధి వక్రించినందువల్ల ఇటువంటి స్థితి వచ్చింది. కాబట్టి ఈమెయే అని తేల్చుకోవడానికి మీకు ఒక గుర్తు చెబుతాను చూడండి. ఆ పాలస్థలం కాసేపు నీళ్లతో కడగండి. అక్కడ పద్మాకారంగా ఒక గుర్తు ఉంటుంది. ఆ గుర్తును చూసి మీరు నమ్ముతారని చెప్పి అతను చెబితే ఆ రాజమాత అలాగే సునంద చేత కాసి నీళ్లు తీసుకొచ్చేదంతా కడిగిస్తే ఆ లక్షణాలన్నీ కనిపించినాయి అక్కడ. అప్పుడు ఆమె చాలా సంతోషపడింది. ఓ మాట చెప్పింది, అమ్మా నీవు నా బిడ్డవే, మీ అమ్మ నేను అక్క చెల్లెళ్ళం, నన్ను చేదిపట్నానికి ఇచ్చారు, మీ అమ్మను భీముడికి విదర్భరాజుకి ఇచ్చారు, మేమిద్దరం అక్క చెల్లెళ్ళం, నువ్వు నా బిడ్డవే, కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది, కనుక నువ్వు ఇక్కడ సుఖంగా ఉండు, మనం ఏర్పాటు చేద్దాం, నలుడు మహారాజు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అని ఆమెను ఊరడించింది. సరే కొన్నాళ్ళయింది. ఈ సుదేవుడు వెళ్ళాడు, ఈ వృత్తాంతం అంతా చెప్పాడు. తర్వాత కొన్నాళ్ళకి ఈ సైరంధ్రి రూపంలో ఉన్న దమయంతి ఆ రాజమాతను సునందను చక్కగా బతిమాలి, అమ్మా ఎలాగైనా నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళి నా భర్త కోసం ప్రయత్నం చేస్తాను, నన్ను అనుమతించి అక్కడికి వెళ్ళటానికి పంపించాల్సింది అని అడిగితే ఆమె ఆ రాజమాత చాలా ఆనందంతో పెద్ద వైభవంతో ఆమెను విదర్భ దేశానికి పంపించింది. ఇలా దమయంతి మొత్తానికి మళ్ళీ పుట్టింటికి చేరింది. పుట్టింటికి చేరితే కొంతవరకు ఊరట, ఎందుకనంటే అక్కడ తన కొడుకు కూతురు ఉన్నారు, తల్లి తండ్రి ఉన్నారు. కానీ అన్ని స్నేహముల కంటే గొప్ప స్నేహం ఏమిటి అని ప్రశ్నించారు రామాయణంలోనూ భారతంలోనూ. అన్ని స్నేహముల కంటే గొప్ప స్నేహము భార్యకు భర్త యందు, భర్తకు భార్య యందు ఉండే స్నేహము, దీనికి మించిన స్నేహం ప్రపంచంలో లేదు అని అన్నారు. అందుకని తల్లిని చూచినా తండ్రిని చూచినా, కొడుకును చూచినా కూతుర్ని చూచినా భర్త కనబడలేదు అనేటువంటి దుఃఖం ఆమెకు అట్టగే ఉంది. అందుకని ఆ నలుణ్ణి ఎలాగైనా సరే పట్టుకోవాలి అని ప్రయత్నం చేసింది. అయితే చాలా తెలివిగలది. అయ్యా బ్రాహ్మణులందరినీ రావించింది, అయ్యా మీరు అనేక దేశాలకు వెళ్ళండి, నలుడు కనబడడు, నలుడు నలాకారంలో ఉండడు, ఆయన ఇప్పుడు చెడిపోయి ఉన్నాడు కనుక తొందరగా బయటపడడు, ఆయన్ని బయట పెట్టాలి మీరు ప్రయత్నపూర్వకంగా. అందుకని మీరు దేశాలకన్నిటికీ వెళ్ళండి, ఒక మాట చెప్పండి, నిన్ను నమ్ముకున్నటువంటి నీవే దైవముగా పతియు గతియుగా భావించినటువంటి దమయంతిని అడవిలో అతి ఘోరంగా వదిలిపెట్టేసి రావటం ధర్మమా అని మీరు వెళ్ళిన చోటల్లా అంటూ ఉండండి.
ఎవడైతే మీ మాటలకు సమాధానం చెబుతాడో వాణ్ణి పట్టుకోండి, వాడు నరుడై ఉంటాడు. నరుడు కాకపోతే మీకు సమాధానం చెప్పరు అని చెప్పారు. చెప్పి చాలామందిని పంపించారు. అప్పుడు ఈ ఋతుపర్ణుడి అయోధ్య నగరానికి పర్ణాదుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు వెళ్ళి దమయంతి చెప్పిన మాటలన్నీ పెద్దగా ప్రకటన చేయడం ప్రారంభించాడు. ప్రారంభిస్తే ఒక్క పురుషుడు కురుచ చేతులవాడు, ఋతుపర్ణునొద్ద 100 గజాణంబుల జీవితంబువాడు, శీఘ్ర యాన కుశలుడు, సూదక్రియ నిపుణుడు, వంటలు చేయడంలో మంచి ఆరితేరినటువంటి వాడు, విరూపాంగుడు, అరపొరడు కురుచ చేతులు. మీరు ఒక మాట వినుంటారు, అష్టావక్రుడు అని ఒక ఋషి ఉన్నాడు. 8 వంకర్లు, కాలు వంకర, కన్ను వంకర, చెయ్యి వంకర, ముక్కు వంకర, చెవి వంకర అని 8 రకాలైనటువంటి వంకరలు దేహంలో ఉన్నటువంటి వాడు. అటువంటి వాడిని ఒక ఆయన్ని నేను చూశాను అనంతపురంలో. ఆయన మహామేధావి. 8 వంకర్లు ఉంటాయి, కాలు సరిగా ఉండదు, ఒక కన్ను లోపలికి పోయి ఉంటుంది, మూతి వంకరపోయి ఉంటుంది, చేతులు పొట్టిగా ఉంటాయి. ప్రాక్టికల్గా మనం అష్టావక్రుడు అనేటువంటి మహర్షిని చూడలేదు. కానీ అనంతపురంలో సర్దేశాయి తిరుమలరావు అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన అట్టాగే ఉండేవాడు, కానీ మహామేధావి, ఆయనకి తెలియని సబ్జెక్ట్ లేదు. అటువంటి వాడు సమాధానం చెప్పాడు. ఓ మాట ఇతడు చెప్పిన ప్రకటనకు, అరణ్యంలో, ఘోరమైన అరణ్యంలో, ఏ రక్షణ లేని చోట తననే దైవముగా నమ్మినటువంటి భార్యను వదిలిపెట్టి పోవటం న్యాయమా అని ఒక ప్రకటన చేశాడు ఈ పర్ణాదుడు. చేస్తే ఇతడు స్పందించాడు. పురుషునందు దోషపుంజంబు కలిగినన్ ఎదిగి ఎద సహించునేని భార్య పురుషునందు అభీష్టభోగంబులు వంతుని సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పి వెళ్ళిపోయినాడు. తప్పులు ఉంటాయండి, ఆ తప్పుల్ని కాపాడుకోవాలి. అదే దాంపత్యం. ఒకరి తప్పుల్ని ఒకరు రచ్చ చేయకూడదు. రచ్చ చేస్తే సంసారం కాదు, అది దుస్సారం. అటువంటి స్థితి నేనేదో చేశాను, కానీ ఆమె ఈ రకంగా దోషారోపణ చేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం న్యాయమా అని, లోకానికంతా చాటింపు వేయడం అనేటువంటిది ధర్మమా అని ఒక మాట అనేసి వెళ్ళిపోయినాడు. వెంటనే ఈ పర్ణాదుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ చెప్పాడు, దమయంతికి భీముడికి చెప్పాడు. దమయంతికి ఒక నిశ్చయం కలిగింది. ఏమిటి? అతడు తన భర్తయే అయి ఉండాలి. అయితే ఆకారం ఏమి లేదు, నలుడి యొక్క స్వరూపమే లేదు, ఇదొక వేరే వ్యక్తి. అయితే మనస్సులో నిశ్చయమైంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, అందచందములు, రూపురేఖలు అనేవి శాశ్వతంగా ఉండవు. అందుకనే పెళ్ళిళ్ళు మొదలైన వాటిల్లో మనం సాధారణంగా వాటి చూస్తూ ఉంటాం. పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. పెళ్లి చూపులు జరిగినప్పుడు ఓ పావు గంట 20 నిమిషాలు ఏదో ఇంటర్వ్యూ లాగా జరిగిన తర్వాత ఆ పిల్లవాడిని అడుగుతారు, ఎరా అమ్మాయి నచ్చిందా అంటాడు. అమ్మాయిని అడుగుతారు, అబ్బాయి బాగున్నాడా అంటారు. తలకాయ తిప్పుతారు. నీకు నచ్చింది ఏమిటి? అక్కడ బాహ్యమైనటువంటి, అస్థిరమైనటువంటి, శాశ్వతము కానటువంటి అందము. కానీ నచ్చవలసిందేమిటి? గుణము. అందుకనే రామాయణంలో బాలకాండలో చిట్ట చివర ఒక 2 శ్లోకాలు రాశాడు వాల్మీకి మహానుభావుడు, లోకానికి అంతటికీ అద్భుతమైన పాఠం చెప్పడానికి. ప్రియాతు సీతా తస్యాసీత్ దారా పితృకృతా ఇతి. శ్రీరామచంద్రుడికి సీతాదేవి చాలా ఇష్టంగా ఉందిట. ఎందుకంటే తండ్రి ఈమె నీ భార్య అని చెప్పాట, అందుకనిట. ఈ మాట ఎవరన్నా చెబుతారా సృష్టిలో? ఎవరైనా చెప్పగలరా? నీ భార్య అంటే నీకు ఎందుకు ఇష్టమయ్యా అని అంటే, చాలా అందంగా ఉందండి, రూపవతి అంటాడు. తర్వాత రాముడు ఇంకో విషయం చెప్పాడు, గుణైహి, మంచి గుణములు కలిగినది. చిట్ట చివరికి కనీసపక్షంగా, అధమపక్షంగా రూపం కూడా ఉందిలే అన్నాడు. కాబట్టి మనం చూడవలసింది నశ్వరమైన లక్షణాన్ని కాదు, సుస్థిరమైన శాశ్వతమైన లక్షణాన్ని చూడాలి. అందుకని అతడు ఏ వేషంలో ఉన్నా దమయంతికి ఇతడే నా భర్త అయి ఉండాలి.
కాకపోతే తేల్చుకోవాలి అవునో కాదో. అందుకని మళ్ళీ సుదేవుణ్ణి పంపించింది. ఇదివరకు తన్ను కనుక్కొని పుట్టింటికి చేరినటువంటి ఆ బ్రాహ్మణుడు ఉన్నాడే సుదేవుడు, అతన్ని పిలిపించి నువ్వు వెళ్ళి అయ్యా ఏమైందో చూడు, అతడు తప్పనిసరిగా నలుడే అయి ఉంటాడు, కాకపోతే అట్లా ప్రతి సమాధానం చెప్పడు, కాబట్టి అతని సంగతంతా కనుక్కో అని తండ్రి యొక్క అనుమతితో పంపించింది. అతడు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? నలుడిని తీసుకురావాలి. ఒక ఉపాయం ఆలోచించింది ఆమె. భీముడు ఏం చేశాడంటే తండ్రితో చెప్పింది, ఆయన ఊరికే రమ్మంటే ఎట్లా వస్తాడు? రాడు. వస్తే అజ్ఞాత స్థితి బట్టబయలైపోతుంది. అందుకని ఉపాయంతో సాధించాలి మనం. ఏమిటంటే దమయంతి మరొక స్వయంవరం చేసుకుంటోంది అని అయోధ్య నగరానికి వెళ్ళి ఋతుపర్ణుడనేటువంటి మహారాజుకి ప్రకటన చేయండి. నలుడు గనక అక్కడ ఉన్నట్టయితే ఆ ఋతుపర్ణ మహారాజుతో పాటు నలుడు కూడా వస్తాడు. నలుడు తప్ప రాలేడిగా ఎవరు? ఒక రోజులో 100 యోజనాలు రథం మీద తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం ఒక నలుడికే ఉంది. కాబట్టి నాకు నా మాటలకు ప్రతి సమాధానం చెప్పినటువంటి వాడు నలుడు అయి ఉంటే ఈ దమయంతి స్వయంవరం చేసుకుంటోంది అని అంటే ఒక్క రోజులో 100 యోజనాలు రాగలిగినటువంటి సామర్థ్యము రథగమనంలో అశ్వాలని తీసుకురాగలిగిన శక్తి నలుడికే ఉంది కనుక అతడు వస్తే అతడు నలుడు అని నిర్ధారించుకుందాం. కాబట్టి ఆ ప్రకటన చేయమంది. ఈ బ్రాహ్మణుడు వెళ్ళాడు. వెళ్ళి ఋతుపర్ణ మహారాజుకి దమయంతి 2వ స్వయంవరం చేసుకుంటోంది రండి, అన్ని చోట్లకి పంపించారు అని ఒక ప్రకటన చేశాడు. ఋతుపర్ణుడికి ఆశ కలిగింది. ఋతుపర్ణుడు ధర్మాత్ముడే, కానీ ఈ దమయంతి చాలా గొప్ప వ్యక్తి కనుక ఆమెను భార్యగా పొందితే మహాదృష్టం కనుక ఆయన వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. వెళ్ళాలని నిశ్చయించుకుంటే మాటల సాయంకాలానికి పొద్దున బయలుదేరితే సాయంకాలానికి వెళ్ళాలి. 800 మైళ్ళు వెళ్లాల్సిన దూరం, అసాధ్యం. మనం ఇప్పుడు విమానాల్లో వెడుతున్నాం, కానీ అప్పుడు అవేం లేవు కదా, గుర్రాలు రథాలు. నలుడు బాహుకుడు అయి ఉద్యోగంలో చేరినప్పుడు ఒక విషయం చెప్పాడు, గుర్రముల విషయంలో నాకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంది, వాటిని నా అధీనంలో నేను మలుచుకోగలను అని చెప్పాడు. అందుచేత ఏమయ్యా మరి విదర్భ దేశానికి వెళదాం, వస్తావా అంటే దమయంతి స్వయంవరం ఉంది, నేను ఆ స్వయంవరం చూడాలనుకుంటున్నాను, నన్ను తీసుకెడతావా అన్నాడు. అలాగే అన్నాడు. మంచి శ్రేష్టమైన గుర్రాలను ఎన్నుకో అన్నాడు. శ్రేష్టమైన గుర్రాలు కాదు, అవి కాదు, నా గుర్రాలు, నా బండి, నా రథం ఉంది, దాంతో తీసుకెడతాను మిమ్మల్ని. వార్ష్ణేయుడు, ఆ ఋతుపర్ణుడు, బాహుకుడు ముగ్గురు బయలుదేరారు. బయలుదేరితే రథము చాలా అతి తీవ్రంగా వెడుతోంది. అతి తీవ్రంగా వెడుతుంటే మధ్యలో ఒక చోట ఆపి ఈ ఋతుపర్ణ మహారాజు, అయ్యా నా దగ్గర ఒక బ్రహ్మాండమైన విద్య ఉంది, ఆ విద్య ఏమిటంటే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి లెక్క పెట్టకుండా ఎన్ని ఆకులు ఉన్నాయో నీకు చెప్పగలిగినటువంటి సామర్థ్యం నాకుంది అన్నాడు. నువ్వు ప్రత్యక్షంగా నాకు చూపితే గానీ నేను నమ్మను అన్నాడు బాహుకుడు. బాహుకుడు అంటే నలుడు. అప్పుడు అక్కడ విభీతకం అనేటువంటి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పడగొట్టించారు. పడగొట్టించి లెక్కలు కట్టారు. ఇదిగో ఇటు పక్కన ఉన్న కొమ్మలకన్నిటికీ కలిపి 10,000 చిల్లర ఆకులున్నాయి, ఇటు పక్కన ఉండేటువంటి చిన్న కొమ్మలకి 2,000 ఆకులున్నాయి. 2,000 ఖచ్చితంగా 2,000 కాదు, 2,356 ఇట్లాగా. అంటే ఎగుడు దిగుడు ఉండకూడదు, ఇంకా ఉజ్జాయింపు కాదు, ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయో అన్నీ లెక్క పెట్టారు. లెక్కబెట్టి చూచి చాలా ఆశ్చర్యపోయినాడు నలుడు. చాలా బాగుందే, ఈ విద్య నాకు ఇస్తావా అన్నాడు. తప్పకుండా ఇస్తాను అని అక్ష విద్య అనేటువంటి ఒక విద్య. అది అక్ష విద్య అంటే అదొక అద్భుతమైనటువంటి క్యాల్కులేషన్
ప్రజ్ఞ. ఎంత దాన్నైనా సరే క్షణంలో లెక్క చెప్పగలగటం. ఇదివరకు శకుంతల అని ఒక ఆమె ఉండేది, మ్యాథమెటిక్స్ ఎటువంటి ప్రశ్న అడిగినా సరే చెప్పేటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. రామానుజం అని ఒక ఆయన ఉండేవాడు మనకి, అటువంటి ప్రజ్ఞాశాలురు. ఆర్యభట్టు మొదలైనటువంటి వాడు గణిత శాస్త్రజ్ఞులు ఉండేవాళ్ళు. ఆ రకమైనటువంటి విద్య ఒకటి ఉంది అని అంటే, ఈ విద్య నాకు ఇస్తావా అన్నాడు. తప్పకుండా ఇస్తానన్నాడు. అయితే ఊరికే ఇవ్వద్దు, నీవు నాకు అక్ష విద్యనివ్వు, నేను నీకు అశ్వహృదయం అనేటువంటి విద్యనిస్తాను అన్నాడు. అశ్వహృదయం నేను తీసుకుంటాను, కానీ ఇప్పుడు తొందరగా వెళ్ళాలి మనం అక్కడికి, కాబట్టి తర్వాత తీసుకుంటాను, అక్ష విద్య తీసుకో అన్నాడు. ఎప్పుడైతే ఆ అక్ష విద్యను ఉపాసించి నలుడు తనలో ప్రవేశింపజేసుకున్నాడో, లోపల ఉండేటువంటి ఆ కలిపురుషుడు శరీరంలో నిలవలేక గిలగిల గిలగిల కొట్టుకుంటూ తన్నుకుని బయటకు వచ్చాడు. అయ్యా క్షమించాలి, నేను నీ మీద పగబట్టాను, దమయంతిని నువ్వు కాజేసుకున్నావు అనేటువంటి భావంతో నీ యందు పగబట్టి నేను ఈ రకంగా నీలో ప్రవేశించి నిన్ను ఇబ్బంది పెట్టాను అని అంటే, నా అంతటి ధర్మాత్ముణ్ణి, నా అంత నీతిమంతుణ్ణి, నా అంత గొప్ప వ్యక్తిని సర్వనాశనం చేశావు కనుక నిన్ను శపిస్తాను, నిన్ను కాల్చిపారేస్తాను అన్నాడు నరుడు. ఇంకా కాల్చిపారేసేదేమయ్యా, నీ శరీరంలో ఉండి నేను పడిన అవస్థ అంతా ఇంతా కాదు, నేను ప్రతి దినము ప్రతి క్షణము పట్టశక్యంగాని పడరాని పాట్లు పడ్డాను నీ శరీరంలో ఉండి, కాబట్టి నన్ను వదిలిపెట్టేసేయని చెబితే, సరే నీ దారిని నువ్వు పోవాలన్నాడు. అంటే అక్కడికి కలి విముక్తి అయింది నరుడికి. అయితే పూర్వరూపం రాలా. ఇంకా పూర్వరూపం రావాలంటే కర్కోటకుడిని స్మరించాలి, అతని దగ్గర నుంచి వస్త్రం రావాలి. కానీ ప్రస్తుతం ఇంకా ఈ రూపంతో అవసరం ఉంది. దారిలో వెళుతూ ఉంటే ఈ ఋతుపర్ణ మహారాజు యొక్క ఉత్తరీయం జారిపోయింది కిందికి. అబ్బాయి సారథి, ఉండు ఉండు ఉండు, బాహు కూడా నా ఉత్తరీయం జారిపోయింది, వార్ష్ణేయుడు వెళ్ళి తీసుకొస్తాడు, ఒక క్షణం ఆపు అన్నాడు. ఏమాపుతానయ్యా, ఇప్పటికి నీ ఉత్తరీయం పడి క్షణం అయిందో లేదో మనం ఒక యోజనం గడిచి వచ్చేసాం, ఎప్పుడు పోయి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, పోతే పోయిందిలే ఉత్తరీయం, మనం వెళ్ళిపోదాం అన్నాడు. అంత వేగంగా వెళుతుంది. దాన్నే మనోవేగ వాయువేగములు అంటారు. ఇక్కడ ఒక విషయం, ఒక శాస్త్రీయమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి. మనం సాధారణంగా మనోవేగం గొప్పదనుకుంటామా, వాయువేగం గొప్పదనుకుంటామా? మనోవేగం వాయువేగం కంటే గొప్పదనుకుంటాం. కానీ మహర్షులు, మహర్షి కల్పులు అయినటువంటి వాళ్ళు అట్లా అనుకోలే. మనోవేగం కంటే వాయువేగమే చాలా గొప్పది అని అన్నారు. ఎందుకనంటే మనస్సుకి నిలుకడ లేదు. ఇటువమ్మంటే అటుపోతుంది, అటువమ్మంటే ఇటుపోతుంది, పోతుంది. కానీ మనస్సుకి లేని ఒక మహాశక్తి వాయువుకుంది. ఏమిటంటే అది పోతుంది, మనల్ని తీసుకుని కూడా పోతుంది. అంటే మనస్సుకి గమనశక్తి మాత్రమే ఉంది, వాయువునకు గమనశక్తితో పాటు వహనశక్తి కూడా ఉంది. అందుకనే నానా పురాణ విజ్ఞాన నిరతుడైనటువంటి నన్నయ్య భట్టారకుడు మనస్సుని వాయువుని కలిపి చెప్పాల్సి వస్తే వాయువుకే పై చేయిస్తాడు, మనోవాయువేగంబులు అని అంటాడు. సాధారణంగా మనం మనస్సును అనుకుంటూ ఉంటాం. మనస్సుకి ఒక నియతి లేదు, తప్పనిసరిగా పోమంటే పోతుంది, కానీ దిక్కుమాలినట్టుగా పోతుంది, ఒక డైరెక్షన్లో పోదు. వాయువు అట్టా కాదు, ఒక డైరెక్షన్లో పోతుంది, తీసుకుపోతుంది. కాబట్టి ఈ అంత వేగాన్ని, మనోవాయు వేగాలతో నలమహారాజు, అంటే బాహుక రూపంలో ఉండేటువంటి నలమహారాజు ఈ ఋతుపర్ణ మహారాజుని తీసుకుపెడుతున్నాడు. ఉత్తరీయం జారిపోతే, జారిపోయింది తీసుకొస్తాడు ఆపు అని 2 మాటలు అనే లోపల యోజన మాత్రం వచ్చేసామని చెప్పాడు. యోజనం అంటే 8 మైళ్ళు, అంటే 10-12 కిలోమీటర్లు. అంత వేగం, కనురెప్ప మూసిపోయే లోపల వేగం 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 పోతూనే ఉందన్నమాట. అట్టాగే 100 యోజనాలు గడవటం అంటే ఒక్క రోజులో సాధ్యమయ్యే పని. ఒక్క రోజు కూడా కాదు, ఒక పగలు 12 గంటలు. అటువంటి 12 గంటల్లో గుర్రాలతో సారథ్యం వహిస్తూ అతను తీసుకువెళ్ళాడు. ఈ రకంగా వస్తూ ఉంటే రథఘోషం వినేటప్పటికే దమయంతి హృదయంలో ఆనందం ప్రారంభమైంది. ఈ రథము నలుడిదే అయి ఉండాలి, ఇటువంటి రథఘోషం నాకు చాలా విని బాగా ఎప్పుడు చాలా కాలంగా వింటూ ఉన్నటువంటిది, కాబట్టి వస్తున్నవాడు నలుడే అనుకుంది. తీరా వచ్చి చూస్తే
రథంలో ప్రధాన వ్యక్తి ఋతుపర్ణుడు కూర్చున్నాడు. సారథ్య స్థానంలో ఉన్నటువంటి బాహుకుడు మహాపరమ వికారంగా ఉన్నాడు. ఇంకొకడు వార్ష్ణేయుడు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు సూత వంశంలో పుట్టినవాడు అని తెలుస్తోంది. నీరు గారిపోయింది. అయ్యో ఇంత ప్రయత్నము వ్యర్థమైపోయిందే అని అనుకుని దుఃఖపడుతోంది. ఈ ఋతుపర్ణుడికి వాతావరణం చూశాడు. స్వయంవరం అంటే ఎట్లా ఉంటుంది? పట్టణం అంతా కళకళలాడిపోతూ ఉంటుంది. ఎంతో మంది ఎన్నో దేశాల నుంచి రాజులందరూ వస్తారు. వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు అక్కడ. వాళ్ళందరూ మంది మార్బలంతో వస్తారు, వాహనాలతో వస్తారు, గుర్రాలు ఏనుగులు సమ్మర్దం ఉంటుంది. ఏమీ లేదు, చాలా కామ్గా ఉంది. పరిశీలించి చూస్తే పిచ్చివాళ్లాగా తానొక్కడు వచ్చాడు కానీ ఇంకెవ్వరూ వచ్చిన జాడలు కనబట్టలే. సిగ్గుపడ్డాడు. చిచి, నేను ధర్మంగా ప్రవర్తించలేదు. ఒక వివాహిత సంతానవతి అయినటువంటి స్త్రీ స్వయంవరం చాటిస్తుందంటే దాంట్లో ఉండేటువంటి సత్యాసత్యాలని గమనించకుండా తగుదునమ్మా అని బయలుదేరి వచ్చానని సిగ్గుపడ్డాడు ఋతుపర్ణ మహారాజు. అది ఉత్తమ లక్షణం. తరువాత సరే, విదర్భ మహారాజు ఈయనకి మంచి వసతి అది ఏర్పాటు చేసి చాలా చక్కగా తక్కిన పరిచర్యలన్నీ చేస్తూ అతిథికి చేయవలసిన మర్యాదలన్నీ చేస్తున్నాడు. అక్కడ వార్ష్ణేయుడు రథం దగ్గర కూర్చున్నాడు. వార్ష్ణేయుడు కాదు, బాహుకుడు. వార్ష్ణేయుడు కేసిని అనే పేరు కలిగినటువంటి ఒక సేవకురాల్ని దమయంతి అతని దగ్గరికి పంపించింది. తెలుస్తోంది ఋతుపర్ణుడు రాజు, వార్ష్ణేయుడు సారథి. ఈ బాహుకుడు ఎవడై ఉండాలి? ఇతడు నలుడే అనుకోవటానికి రూపం అంగీకరించటల్లా, కానీ కావాలి. అందుకని ఈ కేసిని అనేటువంటి ఆమెను పంపించి అతడి సంగతి ఏమిటో చూడు, అతను ఏం చేస్తున్నాడో చూడు, అతన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి అని చెప్పి పంపించింది. పంపిస్తే అతడు వంట చేస్తున్నాడు. ఆ వంట చేయటం గమనించింది. కొంచెం గడ్డి పరకలు, ఇన్ని గడ్డి పరకలు ఇట్ట ఊపుతాట. ఊపితే అగ్ని బయలుదేరుతుంది. నీళ్లు కావాలంటే ఒక పాత్ర అట్ట పట్టుకుంటాట. నీళ్లంతా దాంట్లో సమృద్ధిగా కనిపిస్తూ ఉంటాయి. ఏ పదార్థం కావాలంటే ఆ పదార్థం అంతా సంకల్ప మాత్రం చేత వస్తోంది. భోజన పదార్థాలు తయారైపోతున్నాయి. నిప్పు ప్రత్యేకమైన ప్రయత్నంతో రాజేట్టు చేయనక్కర్లే. గడ్డి ఇట్లా ఊరికి కదిలితే చాలట వస్తుంది. ఇదంతా, ఈ శక్తి అంతా ఎట్లా వచ్చింది? దమయంతి స్వయంవరం నాడు ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు ఇది నలమహారాజుకి వరాలిచ్చారు. నీవు ఎక్కడ ఏది కావాలంటే ఆ వస్తువుల్ని మేము సమకూరుస్తాము. అగ్నిదేవుడు అగ్ని ఏర్పాటు చేస్తానన్నాడు. వరుణదేవుడు జలాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు. తక్కిన దేవతలు వాళ్ళకి కావలసినటువంటి తక్కిన పదార్థాలన్నీ ఏర్పాటు చేస్తానన్నాడు. ఇదంతా గుట్టుగా ఈ కేసిని అనేటువంటి ఆమె గమనించింది. వెళ్ళి చెప్పింది. ఒక 50% అనుమానం తొలగిపోయింది, ఈయనే నరుడై ఉంటాడు అని. తరువాత కొడుకుని కూతుర్ని పంపించింది ఈ బాహుకుడి దగ్గరికి. పంపిస్తే కొడుకు కూతుర్ని చూసేటప్పటికి కన్న పిల్లలు వాళ్ళని చూసేటప్పటికి ఎంతవాడైనా గంభీరంగా ఉండలేడు. ఆ ఆనందంతో కళ్ళల్లో నీళ్లు అలా స్రవించిపోతూ ఉన్నాయి. స్రవించిపోతూ దుఃఖపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు. దీన్ని ఆనంద బాష్పాలంటారు. ఆ ఆనంద బాష్పాలతో కళ్ళీళ్ళు అట్టా వచ్చేస్తూ ఉంటే వాళ్ళు అడక్కముందే తానే చెప్పాడు, ఏం లేదండి బాబు, మీరేం అనుకోకండి, నాకొక కొడుకు ఒక కూతురు ఉన్నారు, వాళ్ళు ఇట్టాగే ఉంటే వాడు గుర్తుకొచ్చి ఏడిచాను అని సమాధానం చెప్పాడు. దమయంతి ఈ కేసిని ద్వారా నలమహారాజు వండిన వంటకాలు తీసుకువెళ్ళి రుచి చూసింది. ఇది నలుడి యొక్క భోజనం. నలపాకం అంటాం కదా మనం, నలపాకం, భీమపాకం అని మంచి గ్రేటెస్ట్ కుక్స్ ఇద్దరు ఉన్నారు మనకి, నలుడు, భీముడు. ఆ పాకాలన్నీ కూడా రుచి చూసింది, నిర్ణయించుకునే ఉంది. తరువాత భీముడితో చెప్పింది, తండ్రితో, ఆయన దగ్గర నేను కలుస్తాను అని చెప్తే వచ్చారు, సమావేశమైనారు. ఒక పక్క దమయంతి, ఇంకొక పక్క బాహుకుడు. ఈమెకు అతడే తన భర్త అనేటువంటి అనుమానం పూర్తిగా తొలగలే. అతడికి మాత్రం ఇది తన భార్య అనే సంగతి తెలుసును. కానీ ఇద్దరు బెంకంగా ఉన్నారు. నీవు ఇంత ఉత్తమ శీలమైన దానివి, ద్వితీయ స్వయంవరం చాటించావు, ఇది ధర్మమేనా అని అడిగాడు. అప్పుడు దమయంతికి పట్టశక్యంగాని దుఃఖం వచ్చింది. ఎక్కడయ్యా స్వయంవరం? ఏం చూసావు నువ్వు ఇక్కడ?
నన్ను అరణ్యంలో దిక్కుమాలిన దాన్ని వదిలివేసి వస్తే నిన్ను పట్టుకోవడానికి చేసిన ఏర్పాటే గాని ఇది స్వయంవరం కాదు. నేను నిన్ను తప్ప మరొకరిని మనస్సులో కూడా ధ్యానించలేదు, భర్తగా భావించలేదు అనటానికి నేను నీ పాదాలు పట్టుకుని ప్రమాణం చేస్తాను అని చెప్పింది. వెంటనే వాయుదేవుడు సర్వభూతములలో ఉండేటువంటి వాడు, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేటువంటి వాయుదేవుడు నారాయణ స్వరూపంలో ఉండేటువంటి వాయుదేవుడు, అయ్యా నలమహారాజా, ఈమెను శంకించకు, ఈమెను నేను, అగ్నిదేవుడు, వరుణదేవుడు మొదలైన వాళ్ళం ఈ 3 సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాం. అటువంటి ఉత్తమ సాధ్వి ఈమె. నిన్ను పట్టుకోవటానికి మాత్రమే ఈ ప్రయత్నం చేశాం గాని, చేసింది గాని స్వయంవరం లేదు, ఏం లేదు. ఉంటే నీకు ఇక్కడ గమనిస్తే కనపడవా అని చెప్పారు. దేవతలు చెప్పారు, దేవతలు సాక్ష్యం చెప్పారు. శకుంతల కూడా నువ్వెవరో నాకు తెలియదు అని దుష్యంతుడంటే అప్పుడు కొనకొని వీడు నీకును శకుంతలకున్ ప్రియనందనుండు చేకొని భరింపు మీతని శకుంతల సత్యము వల్కని ఆకాశవాణి చెప్పింది. దివ్యవాణి తా వినిచే ధరాధినాథునకు విస్మయమందగ తత్సభాసదులని. అందుకనే ఏమంటామంటే మన శీలము, మన ధర్మము మనం రక్షిస్తుంది. మన శీలానికి మన ధర్మానికి దేవతలు సాక్ష్యం పలుకుతారు. దమయంతి విషయంలో అదే జరిగింది. అప్పుడు కథ ముగిసింది. నలదమయంతులిద్దరూ ఒకటైనారు. కర్కోటకుడిని స్మరించాడు. ఎవరు? నలమహారాజు. స్మరిస్తే ఆయన దగ్గర నుంచి ఒక వస్త్రం వచ్చింది. ఆ వస్త్రం కప్పుకున్నాడు. ఈ వికార స్వరూపం అంతా పోయింది. నల్లగా మాడి కమిలిపోయినటువంటి కుళ్ళిపోయిన కుక్షుదోగిలాగా ఉండేటువంటి శరీరం అంతా కూడా పోయింది. మామూలు స్వరూపం వచ్చేసింది. స్వరూపం వచ్చిన తర్వాత నలుడు దమయంతి ఇద్దరు ఒకటైనారు. అయిన తర్వాత కొన్నాళ్ళు అక్కడ ఉండి కొద్దిపాటి పరివారం, ఒక 50 ఏనుగులు, ఓ 200 గుర్రాలు, ఒక 600 పదాతి కాల్బలము మొదలైన వాటి తీసుకుని పుష్కరుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవడైతే తన్ను జూదమాడి ఓడించాడో వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా జూదమాడదామా యుద్ధం చేద్దామా అని అడిగాడు. జూదంలో పందెం ఏమిటో తెలిసిన? దమయంతిని పందెంగా పెడతాను, నేను పణంగా పెడతాను. నువ్వు గెలిచావంటే దమయంతిని తీసుకో, లేదా యుద్ధం చేద్దాం. ఆ యుద్ధం చేసి ఆ యుద్ధంలో నీవు గెలిస్తే రాజ్యం తీసుకో, నేను గెలిస్తే నాది రాజ్యం అని ప్రతిపాదన చేశాడు. ఎవరు? నలమహారాజు. పుష్కరుడికి ఒక గట్టి నమ్మకం, నలమహారాజుతో యుద్ధం చేస్తే తాను సర్వనాశనం అయిపోతాడని గ్యారంటీ. అందుకని జూదం ఆడటానికే సిద్ధపడ్డాడు. దమయంతి దక్కుతుంది అని ఆశపడ్డాడు. నలమహారాజుకి అక్షవిద్య ఉంది కదా, ఋతుపర్ణుడు బోధించినటువంటి అక్షవిద్య. ఆ అక్షవిద్య బ్రహ్మాండమైనటువంటి మేధాశక్తిని కల్పిస్తుంది. దాని చేత ఓటమి ఎరుక్కుండా మొట్టమొదట చెప్పారు అజేయుడు అని. జ్యూత విద్యా ప్రావీణ్యము ఉన్నవాడు ఎప్పుడూ ఓడనివాడు. ఒకసారి ఓడిపోవటం అనేటువంటిది కలిపురుషుని యొక్క ఆవేశం వల్ల వచ్చినటువంటి స్థితే తప్ప మరేం కాదు. అటువంటి స్థితిలో అక్షవిద్య సామర్థ్యం చేత పుష్కరుణ్ణి ఓడించేసేశాడు. ఓడించిన తర్వాత అతన్ని పట్టుకుని, నీవు అన్యాయంగా నన్ను ఓడించావు, అధర్మంగా ఓడించావు, నిన్ను సంహరించాలి. కానీ నీవు నాకు జ్ఞాతివి, అంటే దగ్గర బంధువ్వి, పితృవ్య పుత్రుడు అని చెప్పారు. పితృవ్య అంటే పెద్ద తండ్రి పినతండ్రి కొడుకులు. అటువంటి వాడివి గనక నిన్ను నేను నాశనం చేయను. నీ భాగాన్ని, రాజ్యభాగాన్ని నువ్వు వేరుకో, నా రాజ్యభాగాన్ని నేను ఏరుకుంటాను అని చెప్పి అతడు హాయిగా చక్కగా చేశాడు. అదే ఏమంటారంటే అజాత శత్రువు. ధర్మరాజుకి అజాత శత్రువు అని పేరు. అజాత శత్రువు అంటే అతని మనస్సులో శత్రుత్వం అనే భావన ఉండదు. అవతల వాడిని కూడా, శత్రువుని కూడా రక్షించేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. మనకి ఈ అరణ్య పర్వంలోనే ఘోషయాత్ర అనే కథ వస్తుంది. ఆ ఘోషయాత్ర దగ్గర చెప్పుకుంటాం అతని అజాత శత్రుత్వం ఎటువంటిదో. అటువంటి నలమహారాజు పుష్కరుణ్ణి ఓడించి అతన్ని తన రాజ్యం నుంచి అవతలకి పంపించి వేసి రాజ్యం పొందాడు.
సకల మంగళాలు పొందాడు, సర్వ శుభాలు పొందాడు, లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి స్థితి సంపాదించాడు. అందుకనే అంటారు, అందుకనే చెప్తారు, మహాకవి చెప్తున్నాడు, ఈ ఇన్నలోపాఖ్యానము ఎప్పుడు దత్తావధానులై వినువారు. దత్త అవధానులు అంటే మనస్సు చెదరకుండా శ్రద్ధగా నలోపాఖ్యానాన్ని వినాలి. నలోపాఖ్యానాన్ని వింటే ఏమిటి జరిగిందండి? నలోపాఖ్యానంలో ఏముంది? ఒక ఆయన భారతాన్ని గురించి మాట్లాడుతూ 2 ముక్కల్లో తేల్చిపారేశాడు చాలా గొప్పగా. భారతం అంటే ఏముందండి, 10 పర్వాలు, సింహాసనం కోసం కొట్లాడ, తక్కిందంతా ఏడుపు అన్నాడు. చాలా తేలిగ్గా అనేసేశాడు. నలోపాఖ్యానం వింటే ఏమైంది? నలుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, దమయంతి ఎన్ని కష్టాలు పడింది, రాజ్యం పోయింది, తిండి లేదు, అడవి ప్రమాదాలు, పాము పట్టుకుంది, కిరాతుడు పట్టుకున్నాడు, సార్థవాహులు ఏనుగులన్నీ కూడా తొక్కిపారేసినాయి, అతనికేమో కర్కోటకుడు విషం పెట్టాడు, అంతా కష్టాలే కదా. అంటే దీనికి ఏమిటంటే, దీనిలో ఉన్న కీలకమైన విషయం కష్టము, విపత్తు అనేటువంటిది మనిషి యొక్క నిష్ఠను, అటువంటి వచ్చినప్పుడు మనిషి ఏ రకంగా ప్రవర్తిస్తాడు అనేటువంటి తెలియజేస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఏమైనా, భూమి ఆకాశాలు తల్లకిందులైనా సరే ధర్మము తప్పకుండా ఉండటం అనేటువంటిది నలోపాఖ్యానంలో మనకు కనిపిస్తున్నటువంటి ఒక మహార్థం. అటువంటి మహార్థాన్ని మనం సంభావన చేస్తాం గనక అతనికి చూడండి, నలుడికి దమయంతికి ఎంతమంది దేవతలు సహాయం చేశారు. ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, కర్కోటకుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, వీళ్ళందరూ సహాయం చేశారు. దమయంతిని అలాగే మహర్షులందరూ కూడా చెప్పి ఆమెకు ధైర్యం చెప్పారు. కాబట్టి ధర్మమును తప్పకుండా ప్రవర్తించినటువంటి వాడికి దేవతలందరూ కూడా సహాయం చేస్తారు. ఆ దేవతల సహాయము శాశ్వతంగా ఉంటుంది. లోకంలో సాధారణంగా దొరికేటువంటి సంపదలు ఒక క్షణంలో వస్తాయి, పోతాయి. ఆగమ అపాయిన, వస్తాయి, పోతాయి. అనిత్యాహ, శాశ్వతంగా ఉండవు. వాటిని మనం అపేక్షించకూడదు. దేన్ని అపేక్షించాలి? శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అపేక్షించాలి, కాలికమైనటువంటి సుఖాన్ని కాదు. ఇది నలోపాఖ్యానంలో మనకు తెలిసేటువంటి ఒక మహోదాత్తమైనటువంటి భావన. అందుకనే కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం అని చెప్పారు. కర్కోటకుడు అనే మహాసర్పం, అతడు నిజానికి తనకు ఉపకారం చేసినటువంటి వాటిని కాటువేసిన అతనికి చాలా మేలు చేశాడు. దమయంతి యొక్క జీవితం అంతా ఎలా గడిచింది? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ భర్తృమతి, భర్తృభావన మతిగానే ఉంది కానీ మార్చుకోలే. నలుడు అంతే, భార్య యందు బద్ధ బుద్ధి. కాబట్టి కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజరిషేః. ఋతుపర్ణుడు కూడా చాలా గొప్పవాడు, రాజ ఋషి అతడు. ఎందుకనంటే నలమహారాజు అంతటి గొప్పవానికి, మహాత్ముడికి అక్షవిద్యను ప్రసాదించాడు. అతని దగ్గర నుంచి అశ్వవిద్య అనేదాన్ని గ్రహించాడు. అటువంటి అతడు కూడా ఉపకారం చేశాడు. ఇంకొక మాట కూడా మనం అనుకోవాలి, సిగ్గుపడ్డాడు. నేను ఈ దమయంతి స్వయంవరం అంటే రావటమేమిటి, ఇది చాలా అధర్మమని చాలా పశ్చాత్తాపడ్డాడు. తరువాత నలమహారాజు అయ్యేటప్పటికీ అతని కాళ్ళ మీద పడి, అయ్యా నీ అంత మహానుభావుడిని నేను చిన్న ఉద్యోగంలో చూసి నీచంగా చూశాను, నన్ను క్షమించు అని ప్రార్థించాడు. కాబట్టి వాళ్ళ తీరు తెన్నులు మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటాయి. కాబట్టి కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజరిషేః కీర్తనం, వాళ్ళని అనుకోవటం అనేటువంటిది కలినాశనం. కలి అంటే పాపం, సర్వ విధములైనటువంటి పాప భావాలన్నింటినీ నాశనం చేస్తుంది. ఈరోజు చాలా సుదినం. ఎందుకనంటే ఈ చక్కని వేదిక నాకు ఒక మంచి అవకాశం కల్పించింది, మీకు ఒక మంచి అవకాశం కల్పించింది. అత్యద్భుతమైనటువంటి ఇటువంటి కథ ప్రపంచంలో ఇంకా ఎక్కడ
ఎక్కడా మనం వినం. అటువంటి ఉత్తమోత్తమైనటువంటి కథను మనం చక్కగా భావించి నా చేత చెప్పించాడు. కృష్ణం వందే జగద్గురు, మీ చేత వినిపించాడు. అటువంటి ఉత్తమమైన కథ చెప్పేటువంటి అవకాశం కలిగినందుకు నేను నన్ను ధన్యుడిగా భావిస్తూ హరి ఓం స్వస్తి.